టీవీ తెలుగు స్టోరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటక్క, ఏమైందని ఇలా పక్కకు రమ్మన్నావు? మామూలుగానే లత, నువ్వు ఈ ఇంటికి వచ్చిన కొత్త కోడలివి. అలా రోజంతా పనులు చేస్తూనే ఉంటావా ఏంటి? కాసేపు అలా మాట్లాడుకుందామని పక్కకు పిలిచాను. చూడు చెల్లి, నన్ను నీ సొంత అక్కలా భావించు. నీకు ఈ ఇంట్లో ఏ అవసరత ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే నాకు చెప్పు. నీకు ఈ అక్క ఉంది కదా, నీకోసం అన్నీ చేసి పెడుతుంది. చాలా థ్యాంక్స్ అక్క. నేను ఇంటికి వచ్చే ముందు ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో అని చాలా భయపడ్డాను. కానీ నీ మాటలు విన్నాక నాకు ఆ భయమే లేదు. నాకు చాలా సంతోషంగా ఉందక్క. అది సరే గాని లత, ఇంతకీ మీరెంతమంది? మీ నాన్న చిన్నప్పుడే చనిపోయాడంట కదా. పాపం మీ అమ్మకైతే ఇంటిని నెట్టుకొని వస్తుంది. పిన్ని చాలా కష్టాలు అనుభవించి ఉండుంటుంది. ఆస్తిపాస్తులు ఏవైనా ఉన్నాయా చెల్లి? నేనొక్కదాన్నే అక్క. నా చిన్నప్పుడే నాన్న చనిపోయాడు కదా. అమ్మ అయితే చాలా కష్టాలు అనుభవించిందక్క. మాకంటూ ఆస్తిపాస్తులు ఏమీ లేవక్క, ఆ ఒక్క ఇల్లు తప్ప. కానీ మాకు ఏ ఆస్తిపాస్తులు లేకపోయినా నేను అమ్మ చాలా ఆనందంగా ఉంటామక్క. పోనీలే చెల్లి, మీకు ఆ ఒక్క ఇల్లన్నా ఉంది. అది కూడా లేకపోతే ఏమైపోదురో. మరి మీ తరపున చుట్టాలు ఎవరెవరున్నారు? పెళ్లిలో ఎవరు కనిపించలేదేంటి? నాన్న చనిపోయిన తర్వాత నుంచి చుట్టాలు ఎవరు మాతో సరిగ్గా ఉండేవారు కాదక్క. ఇంక నేను పెద్దదాన్ని అయ్యేసరికి ఎక్కడ నా పెళ్లి కోసం అని డబ్బులు అడుగుతామేమో అని వాళ్ళు మాతో పూర్తిగా సంబంధాన్ని తెంచేసుకున్నారు. అందుకే పెళ్లిలో మా తరపు నుంచి ఎవ్వరూ రాలేదు. అయితే మీకు ఎవ్వరూ లేరన్నమాట. ఇంక నీకు మేమే దిక్కు. అంటే నా ఉద్దేశం, నీకు మేమున్నాం కదా, ఇంక ఏం పర్లేదని. అలా ఉమా తేనె మాటలు మాట్లాడుతూ లతాకి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుంటుంది. చూడు చెల్లి, నువ్వు ఈ ఇంటికి కొత్తగా వచ్చావు కదా, ఏం చేస్తే నువ్వు అత్తగారిని ఇంప్రెస్ చేయగలవో నీకు చెప్తాను విను. తెల్లవారికి ముందే నిద్ర లేచి కల్లాపు జల్లి ముగ్గు వేసి ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవాలి. ఆలస్యంగా లేచామనుకో అత్తయ్యకి అస్సలు నచ్చదు. ఆవిడ చెప్పకముందే పనులన్నీ పూర్తి చేసేయాలి. ఆవిడ ఏ మాట అన్నా మనము అస్సలు ఎదురు తిరగకూడదు. ఇంటి పనులన్నీ చకచకా పూర్తి చేసి మధ్యాహ్నం 12 అయ్యేసరికి వంట పూర్తయిపోవాలి. మళ్ళా సాయంత్రానికి మిగిలిన ఇంటి పని అంతా పూర్తి చేయాలి. మనం పొద్దున్నుంచి రాత్రి వరకు ఎంత గొడ్డు చాకరీ చేసినా రాత్రి తప్ప ఈ మధ్యలో అస్సలు పడుకోకూడదు. మనం ఇలా పనులు చేసి కష్టపడుతూ ఉంటే మన మీద ఆర్డర్లు వేస్తూ బాగా అలసిపోతుంది మన అత్తయ్య. అలా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ తరువాత రోజు ఉదయం లత ఉమా చెప్పినట్టుగానే తెల్లవారికి ముందే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేస్తుంది. ఏంటి చెల్లి, అప్పుడే పనులన్నీ చేసేసావా? నేను చేస్తాను కదా, నువ్వు ఒక్కదానివే ఇన్ని పనులు ఎందుకు చేసావు? పర్లేదక్క, నేను చేసేయగలను. ఇన్ని పనులు ఒక్కదానివే చేసావు, బాగా అలసిపోయి ఉంటావు. లేగు, నేను నీళ్ళు మోస్తానులే. ఇంక నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. సరే అంటూ లోపలికి వెళ్తుంది లత. లత వెళ్ళిన తర్వాత గంగమ్మ బయటికి వచ్చి చూస్తే ఉమా నీళ్లు మోస్తూ ఉంటుంది. ఏంటే ఉమా, నువ్వు నీళ్లు మోస్తున్నావు? ఇంకా అది నిద్ర లేవలేదా? ఏమో అత్తయ్య, నిద్ర లేవలేదనుకుంటా. ఏంటి, ఇంకా నిద్ర లేగలేదా? నిన్నే చెప్పా కదా దానికి తెల్లవారికి ముందే నిద్ర లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేయాలని. దానికి ఎంత ధైర్యం? నేను చెప్పిన మాట వినకుండా ఇంకా పడుకునే ఉందా? గంగమ్మ లోపలికి వెళ్ళి చూస్తే లత పేపర్ చదువుతూ ఉంటుంది. ఏమే, నీకిప్పుడే తెల్లవారిందా? లేవగానే పెద్ద చదువుకుందాన్లా పేపర్ చదివేస్తున్నావు. నువ్వేమైనా ఇంటికి మహారాణి అనుకుంటున్నావా ఏంటి? లెగు, ఇక్కడి నుంచి లెగిచి ఆ ఉమాకి సాయం చెయ్యు. పొద్దుపోయేదాకా పడుకోవడం, మళ్ళా లేవగానే దర్జాగా వచ్చి కూర్చొని పేపర్ చదవడం. నేను నీకు నిన్నే చెప్పాను కదా ఈ ఇంట్లో ఎలా నడుచుకోవాలనేది. అది అత్తయ్య, నేను పొద్దున్నే లేచేశాను. ఏంటే ఇంకా కూర్చొని మాట్లాడుతున్నావు? ముందు లెగు. ఏంటి, పొద్దున్నే లేచేసావా? లేచి నువ్వు వెలగబెట్టే పనులేంటో చెప్పు నాకు.
నేను పొద్దున్న లేవగానే మీరు చెప్పినట్టుగానే కల్లాపు జల్లి ముగ్గు వేసి ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేస్తాను అత్తయ్య. మీకు గనుక నమ్మకం లేకపోతే ఉమా అక్కని అడగండి. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు అదే ఇంట్లో దొంగెత్తులేసుకొని తిరుగుతుంది, ఇంకా దాన్ని అడగమంటావా? చాలులే సంబడం, పొద్దున్న లేవగానే అబద్ధాలు మొదలు పెట్టావు. వెళ్ళి ఆ అమ్మాకి పనుల్లో సాయం చెయ్యు. గంగమ్మ అలా తిట్టగానే లత వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. లత వంట చేస్తూ ఉండగా ఉమా అక్కడికి వస్తుంది. ఏంటిది ఇంత తొందరగా వంట చేస్తుంది? అత్తయ్య దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనేమో. ఏదైతేనేం దీనివల్ల నాకు పనులు బాగా తగ్గాయి అనుకుంటూ లత దగ్గరికి వెళ్తుంది. ఏంటి చెల్లి, అప్పుడే వంట చేయడం మొదలు పెట్టేశావా? వీళ్ళకన్నీ వేడివేడిగా ఉండాలే, నువ్వు ఇప్పుడు చేస్తే చల్లారిపోతాయిగా. అవునా అక్క, ఖాళీగా ఉన్నా అని వంట చేస్తున్నాను. నాకు తెలీదుగా, రేపటి నుంచి అలానే చేస్తాను. పోనీలే, వంట ఎంతవరకు వచ్చింది? అన్నం ఉడుకుతుంది అక్క, కూర అయిపోయినట్టే. వంట సంగతి నేను చూసుకుంటానులే. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. అత్తయ్య బయటికి వెళ్ళిందిలే. నువ్వు వచ్చి 2 రోజులు కూడా కాలేదు, కానీ ఇంటెడు చాకరీ చేస్తున్నావు. నాకైతే ఈ పనులన్నీ అలవాటే కాబట్టి నేను చేయగలను. వెళ్ళు చెల్లి. ఉమా కావాలనే లతాని గంగమ్మ ఇంటికి వచ్చే సమయానికి పంపిస్తుంది. ఉమా వంట చేస్తూ ఉండగా గంగమ్మ అక్కడికి వస్తుంది. ఏంటే ఉమా, వంట కూడా నువ్వే చేస్తున్నావా? అది ఏది, పొద్దున్నుంచి ఏ పని చేసినట్టు కనిపించడం లేదు. ఆ లత ఎక్కడుంది? ఇందాక ఇక్కడికి వచ్చింది అత్తయ్య, తరువాత వెళ్ళిపోయింది. మరి తెలీదు ఎక్కడుందో, తన గదిలో ఉందేమో. వెంటనే గంగమ్మ లత గదికి వెళ్తుంది. లత పడుకొని ఉండడం చూసి గంగమ్మకి చాలా కోపం వస్తుంది. లత అని గట్టిగా పిలుస్తుంది. ఏం మహారాణి, ఇప్పుడు పడుకున్నారేంటి? ఇంకా మీకు తెల్లవారలేదా? పొద్దున్న ఎలాగో ఆలస్యంగా లేచావు, మళ్ళీ ఇప్పుడు పడుకుంటున్నావా? ఏమంత కష్టపడిపోయావని ఇప్పుడు పడుకుంటున్నావు? ఇదేమైనా నీ పుట్టిల్లు అనుకుంటున్నావా? ఏ పని చేయకుండా తేరగా తినేసి పడుకోవడానికి? లేదత్తయ్య, నేను తెల్లవారికి ముందే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేశాను, వంట కూడా చేశాను. కాకపోతే ఉమా అక్క వచ్చి నేను చూసుకుంటాను అనగానే ఇప్పుడే వచ్చాను ఇక్కడికి. నీ కాకమ్మ కబుర్లు నా దగ్గరేంటే? పొద్దున్న నుంచి నాకు అలా చిరాకు తెప్పిస్తూనే ఉన్నావు. ఇదేనా నీకు మీ అమ్మ నేర్పించింది? ఇక్కడ ఎంగిలి గిన్నెలు అలానే పడున్నాయి, నువ్విలా పడుకుంటే వాటినెవరు తోముతారు అని అనగానే లత వంటగదిలోకి వెళ్తుంది. వంట అయిపోయింది చెల్లి, పద. అత్తయ్య గిన్నెలు తోమని పంపించిందక్క. గిన్నెలా? నేను తోముతానులే, కానీ ఇంట్లో కూరగాయలు అయిపోయాయి లత. నువ్వు కాస్త బజారుకి వెళ్ళి తీసుకొస్తావేంటి? మన ఇంట్లో ఒక వారానికి సరిపడా కూరగాయలు ముందుగానే తెచ్చేసుకుంటాము కాబట్టి కూరగాయలు కాస్త ఎక్కువగానే తీసుకురా. అలానే పళ్ళు కూడా ఎక్కువగానే తింటాం కాబట్టి అవి కూడా తీసుకురా. సరే అక్క. వచ్చేసారా ఇంటికి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి, మన చిన్నోడి గురించి. మన చిన్నోడు కోసమా? ఏమైంది వాడికి? వాడు ఒక ఇంటివాడయ్యాడు. ఇంకా ఎంతకాలమని అలా ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటాడు. వాడి చేత కూడా ఒక వ్యాపారం పెట్టిస్తే ఆ పని చేసుకుంటూ చక్కగా డబ్బులు సంపాదిస్తాడు కదండి. వ్యాపారం ఎందుకు లేవే, మన పొలం ఉంది కదా, అందులో ఏదైనా పని చేసుకుంటాడులే. లేదంటే వాళ్ళ అన్నయ్య వ్యాపారంలో అయినా సాయంగా ఉంటాడు. ఇంత గొప్ప చదువులు చదువుకొని ఆ పని చేస్తాడా? అవి కాకుండా ఏదైనా ఒక మంచి వ్యాపారం చేయించండి. ఈ రోజుల్లో పూలకి మంచి గిరాకీ ఉంది గంగమ్మ. నేను కూడా మన పొలంలో పూల మొక్కలు వేసి పెంచాలనుకుంటున్నాను. ఆ పూల వ్యాపారం ఏదో మన వాడితో చేయిస్తే బాగుంటుంది కదా, బాగా లాభాలు వస్తాయి. మన అబ్బాయి ఏమీ అమ్మలే, మన వాడి కింద 2 పనోళ్ళు పెడదాము. వాళ్ళు పూలు అమ్ముతూ ఉంటారు, మన వాడు వ్యాపారం చూసుకుంటూ ఉంటాడు. ఈ ఆలోచన బాగుందండి. ఆలస్యం అమృతం విషం అంటారు. మన వాడి చేత వీలైనంత తొందరగా ఈ వ్యాపారం పెట్టించాలండి. అప్పుడు మంచి లాభాలు వస్తాయి. ఏంటి లత, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా బజార్కు వెళ్ళొస్తున్నావా? అమ్మో అమ్మో, ఏంటే ఇన్ని కూరగాయలు పళ్ళు కొన్నావు? అదా అత్తయ్య, ఇంట్లో ఎక్కువ మంది ఉన్నాం కదా, అందుకనే కూరగాయలు పళ్ళు ఎక్కువగానే తీసుకున్నాను.
నువ్వు తీసుకున్న ఈ కూరగాయలు పళ్ళు 100 మందికి సరిపోతాయే. అయినా ఇంత ఎక్కువ ఎవరన్నా కొంటారా? చూసావా వదిన, బజార్కని పంపిస్తే 100 మందికి సరిపడిన కూరగాయలు పళ్ళు కొనుక్కొని వచ్చింది. దీని డబ్బేమీ కాదు కదా, అందుకనే ఎంత అయినా కొంటాది. చూసావా వదిన, ఎన్ని కొన్నాదో. ఇవన్నీ వండుకునే లోపే పాడైపోతాయి. ఇన్ని కూరగాయలు పళ్ళు కొన్నప్పుడే అర్థమైంది ఇల్లు చక్కబట్టి లక్షణం ఒక్కటి లేదని. ఇలాంటి వాళ్ళతో ఎలా వేగుతావో ఏంటో. ఆ రోజు రాత్రి లత, నీకు ఇక్కడంతా బాగానే ఉంది కదా? అందరితో కలిసిపోగలుగుతున్నావా? హా, అంతా బాగానే ఉందండి. నువ్వు ఏమీ అనుకోనంటే నీకు ఒక విషయం చెప్తాను. నువ్వు ఇంటి కొత్తగా వచ్చావు కదా, నీకు మా ఇంటి పద్ధతులు తెలియకపోతే మా వదిన అడిగి తెలుసుకో. మా వదిన చాలా మంచిది. నీకేమైనా విషయాలు తెలియకపోతే తను హెల్ప్ చేస్తుంది. ఈరోజు మా అమ్మ నీ వల్ల చాలా బాధపడిందట. తొందరగా లెగడం, ఇంటి పనులన్నీ సకాలంలో కంప్లీట్ చేయడం నేర్చుకో లత. ఇంటికి కావలసిన సామాన్లు ఎప్పుడూ ఎక్కువ కొనొద్దు. అయితే అత్తయ్య మీకు అంతా చెప్పినట్టున్నారు. ఎన్నున్నా ఇంట్లో నన్నేమన్నా పర్లేదండి, కానీ బయట వాళ్ళ ముందు కూడా నన్ను తిడితే నాకెంత బాధగా ఉంటుంది. మీరు ఆ విషయం గురించి ఆలోచించలేదా? పోనీ మీ అమ్మ అలా అన్నప్పుడు తను కొత్తగా వచ్చింది కదమ్మా, మెల్లగా నేర్చుకుంటుంది అని అనలేకపోయారా? మీ అమ్మ అలా అన్నప్పుడు ఒకసారి నా వైపు నుంచి కూడా ఆలోచించాల్సింది కదా. పోనీలే లత, పెద్దావిడ కదా, కోడలిగా ఇంటి బాధ్యత ఏంటో నీకు చెప్పింది, అంతే కదా. అయినా ఉమ్మడి కుటుంబం అంటే ఇలాంటివి సహజమే కదా. నువ్వే కాస్త అడ్జస్ట్ అయి ఉండాలి. అప్పుడు లత తన మనసులో, ఏం చేస్తే మా అత్తయ్యకి నచ్చుతానో అర్థం కావటం లేదు, అయినా ఎంత పని చేసినా మా అత్తయ్యకి నచ్చటం లేదు అని అనుకుంటుంది లత. ఆ తరువాత రోజు ఉదయం గంగమ్మ అందర్నీ పిలిచి ఇలా అంటుంది, బాబు శివ, నీకు కొత్తగా పెళ్ళైంది కదా. మీ అన్నయ్యకి పెళ్ళైనప్పుడు కూడా వాడికి నేను మీ నాన్న కొంచెం భూమి కొన్నాము. నిన్ననే నేను మీ నాన్న నీకు కొంత భూమి కొన్నామురా. ఏముంది, ఎంతో కొంత ఆస్తి కూడబెట్టి మీకిస్తే ఏదో ఒక సమయానికి మీకు ఉపయోగపడుతుందని. అవునమ్మా, తల్లిదండ్రులుగా మీరు మీ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. తమ్ముడికి భూమి కొనడంలో నాకు ఏ అభ్యంతరం లేదమ్మా. తన మరిది మరియు తోటికోడలికి భూమి కొన్నారు అన్న విషయం వినగానే ఉమాకి చాలా కోపం వస్తుంది. ఏంటి, ఇదేమన్నా బంగారం తెచ్చిందా, డబ్బులు తెచ్చిందా? నాతో సమానంగా దీనికి కూడా భూమి కొన్నారు. ఈవిడ అమ్మకి ఇంట్లో తినడానికి తిండి ఉండేదే కాదు, కానీ ఇక్కడికి వచ్చాక దీనికి ఎలా సాగుతుందో. నాతో సమానంగానే దీనికి బంగారం, ఆస్తులు అన్నీ కొంటున్నారు అంటూ లతాని తిట్టుకుంటుంది ఉమా. ఉమాని అలా చూసి గంగమ్మ, ఏమిటే ఉమా అలా గుడ్లు అప్పగించుకొని చూస్తున్నావు? లేదత్తయ్య, మామూలుగానే అలా ఉన్నాను. భూమి కొని చాలా మంచి పని చేశారు, అదే అనుకుంటున్నాను. చూడు బాబు, ఏదో మనం కాస్త ఉన్నవాళ్ళం కాబట్టి ఇవన్నీ మీకోసమని కొంటున్నాము, కానీ గుర్తుపెట్టుకోండి, ఈ డబ్బులు, ఆస్తులు ఇవేవి ఎప్పటికీ శాశ్వతం కావు. కానీ గుర్తుపెట్టుకోండి, వీటి కోసమని నువ్వు మీ అన్నయ్య ఎప్పటికీ దూరం అవ్వకూడదు. మీ ఇద్దరు ఎప్పుడూ ఇలానే కలిసి ఉండాలి. కష్ట సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. పిల్లల భవిష్యత్తు బాగుంటే మాకంతకు మించి ఇంకేం కావాలి? మీరు ఏదో ఒక పని చేసుకొని అందులో స్థిరపడితే ఇంకా మాకు ఏ దిగులు ఉండదు. సరేనమ్మా. శివలత చాలా సంతోషిస్తారు. కలిసి ఉండాలంట, ఇంకా నయం ఈవిడ్ని కళ్ళకు అత్తుకొని చూడమని లేదు. అయినా ఈ కాలంలో ఎవరు కలిసి ఉంటారు? ఆ రోజు రాత్రి ఉమా పొద్దున్న జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటుమ్మా అంత డల్గా ఉన్నావు? మళ్ళా ఈరోజు ఇంట్లో ఏమైనా జరిగాయా ఏంటి? ఇంట్లో నీకు నచ్చనివి ఏమన్నా జరిగితేనే కదా ఇలా మొహం మార్చుకొని కూర్చుంటావు. ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. పొద్దున్న మీ ఆనందాన్ని చూశాక నా మొహం ఇలా మాడిపోయింది, అందుకనే ఇలా కూర్చున్నాను. అయినా వాళ్ళకి భూమి కొంటే మీకు ఆనందం ఏంటండి? మనకి పెళ్ళైన తర్వాత భూమి కొన్నారంటే నేను కాస్తో కూస్తో
బంగారం డబ్బులు తెచ్చాను. అయినా మన పెళ్ళికి ముందు నుంచి ఇప్పటి వరకు ఆ డబ్బులన్నీ మీ అమ్మకే కదా ఇస్తున్నారు. పెళ్ళైన తర్వాత మనకి కొన్నారంటే ఒక అర్థం ఉంది. ఆవిడ పైసా కట్నం తేలేదు, బంగారం తేలేదు. ఆవిడ పుట్టిల్లని చూస్తే మింగడానికి మెతుకుండదు, కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండవు. అలాంటి దానికి ఇలా ఆస్తులు కూడబెడుతున్నారా? అంటే ఇంట్లో అది నేను సమానమే. ఆ గతి లేనిది కాస్తో కూస్తో డబ్బున్న దాన్ని మీ ఇద్దరిమీ సమానమేనా? ఏమీ లేని ఎగిరొచ్చిన ఇంగిలాకు నాతో సమానమేంటి? మీరు మీ అమ్మ తానా అంటే తందానా అని బాగానే తల ఊపారు. అయినా మీ తమ్ముడు ఇప్పుడు పనికి వెళ్తున్నాడు అంటే ఆ భూమి కొన్న డబ్బుల్లో కొంచెం మనవాటా కూడా ఉంటుంది కదా. ఏంటండి ఏమీ ఆలోచించకుండా తానా అంటే తందానా అని తల ఊపారు? చూడు ఉమా, అమ్మ మనకేమీ అన్యాయం చేయలేదు. మనకి ఎలా కొన్నాదో తమ్ముడికి అలానే కొన్నది. అయినా ఇప్పుడు తమ్ముడు కూడా సంపాదిస్తున్నాడు కదా, వాడు సంపాదించిందంతా అమ్మకి కదా ఇస్తాడు. ఒకవేళ అమ్మ మనకి ఏదైనా అన్యాయం చేసిందనిపిస్తే నేను వెంటనే అడుగుతానులే. మీ తమ్ముడు సంపాదిస్తున్న డబ్బులన్నీ మీ అమ్మకే ఇస్తున్నానని మీకేమన్నా చెప్పాడేటండి? ఎవరికి తెలుసు? అతని సంపాదనలో సగం దాచుకొని మిగిలిందే మీ అమ్మకి ఇవ్వచ్చు కదా. అబ్బా, వాడు అమాయకుడు లేవే, వాడు అలా చెయ్యడు. ఏదో ఒక రోజు మీ తమ్ముడు చేస్తాడు కదా, అప్పుడు అలా చూస్తూ ఉందురు. మీకు నా మాటలు ఎందుకు చెవికెక్కుతాయి అంటూ తిట్టుకుంటుంది ఉమా. కొన్ని నెలలు గడిచిన తరువాత లతాకి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. హలో లత, నేను నీ ఫ్రెండ్ హేమాని. ఏంటి పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు, అప్పుడే నన్ను మర్చిపోయావా? అలా ఏమీ లేదే, పనిలో పడి ఫోన్ చేయలేకపోయాను అంతే. చెప్పు, ఎలా ఉన్నావు? ఏదోలా ఉన్నాను లేవే. ఇంతకీ ఈ విషయం చెప్పు, మీ అత్తారింట్లో ఎలా ఉంది నీకు? మీ అత్త మంచిదేనా? తోటి కోడలు కూడా ఉన్నట్టుంది. ఇక్కడందరూ చాలా మంచివారే. నా తోటి కోడలు కూడా చాలా మంచిది. నాకు అన్ని విషయాల్లో చాలా సహాయం చేస్తుంది. మొదట్లో కదా అందరూ అలానే ఉంటారు, ఆ తర్వాతే అందరి నిజస్వరూపాలు బయటపడతాయి. మొదట్లో మా తోటి కోడలు కూడా చాలా మంచిగా ప్రేమగా నటించింది. ఆ తరువాత ఆవిడ నిజస్వరూపం ఏంటో బయటపడింది. గొప్ప గయ్యాలి అనుకో. ప్రతిదానికి నాతో వంతులు పాడడమే కాక మా అత్త ముందు ఆవిడ మంచిది, నేను చెడ్డది అన్నట్టు చూపిస్తుంది. ఏదేమైనా లత, అత్తారింట్లో ఎవ్వరినీ నమ్మలేము. ఎవరి స్వార్థం వాళ్ళది. నువ్వు కాస్త తెలివిగా జాగ్రత్తగా మసులుకో. సరే హేమా. ఏంటే ఎప్పుడు గలగల మాట్లాడుతూ ఉండేదానివి, ఇప్పుడేంటి పొడి పొడిగా మాట్లాడుతున్నావు? ఏమైందేంటి? ఏముందే, తెలిసిందే కదా, పెళ్ళికి ముందు నేనుండేదాన్ని కాబట్టి అమ్మకి కాస్త సాయంగా ఉండేది. కానీ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాగా. ఇప్పుడు అమ్మ ఒక్కరితే కష్టపడి అప్పులన్నీ తీర్చాలి. తెలుసు కదా హేమ, మాకు ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు అమ్మ ఒక్కరితే కష్టపడి ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తుందో ఏంటో అదే ఆలోచిస్తున్నాను. అవును లత, మీ ఆయన ఏదో వ్యాపారం చేస్తున్నాడన్నావు, లాభాలు కూడా బాగానే వస్తున్నాయి కదా. మరింకేమి, నువ్వు కూడా మీ ఆయనకి వ్యాపారంలో సాయం చేస్తూ ఉండు. ఆ వచ్చిన డబ్బులు మీ అమ్మకి ఇవ్వు. ఎలానో మీ అత్తింటి వారు మంచివాళ్ళు అంటున్నావు కదా, ఒకసారి అడిగి చూడు. మంచి ఐడియా చెప్పావు. సరేనే, ఇంకా నేనుంటాను, తరువాత కాల్ చేస్తాను. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. కరెక్ట్గా ఇదే టైంకి హేమ ఫోన్ చేసి మంచి సలహా ఇచ్చింది. ఈ నెలనో పూల వ్యాపారమే కదా చేస్తున్నారు. నాకు అమ్మకి ఈ వ్యాపారం మీద ఎంతో కొంత అనుభవం ఉంది. ఈయన వ్యాపారం చాలా బాగా సాగుతుంది కదా. ఈ సమయంలో ఎక్కువ మంది పనివాళ్ళు కావాలి. బయట వాళ్ళని పెట్టుకునే బదులు నేను అమ్మే ఆయన కింద పని చేస్తే మాకు జీతం వచ్చినట్టు ఉంటుంది, పని చేస్తూ ఉంటాము, అలానే అప్పులు కూడా తీర్చేస్తాం. సాయంత్రం ఆయన వచ్చాక ఈ విషయం చెప్పి ఎలా అయినా ఒప్పించాలి. ఆ రోజు రాత్రి వ్యాపార పనులు ముగించుకొని వచ్చిన శివతో లత, ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని తను అనుకున్నదంతా చెప్తుంది. లత, నీకు తెలుసు కదా, మన ఇంట్లో ఏం చేయాలన్నా అమ్మని అడిగే చెయ్యాలి.
నాకు తెలిసి అమ్మకి ఈ ఆలోచన అస్సలు నచ్చదు. కాబట్టి దీని గురించి నీవు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. చక్కగా ఇంట్లో ఉండి నీ పనులేవో నువ్వు చేసుకో. మీకు తెలుసు కదండి, అమ్మకి నేను తప్ప ఎవ్వరూ లేరు. మనం కాకపోతే ఇంక తనకి ఎవరు సాయం చేస్తారు? పెళ్ళైపోయింది కదా, ఇంక తనతో నాకు సంబంధం లేదని తనని అలా వదిలేయమంటారా? నువ్వు చెప్పింది నిజమే లత. అత్తయ్య గారికి సాయం చేయాలని నాకు అనిపిస్తుంది, కానీ ఏం చేయను, అమ్మకి ఇలాంటి విషయాలు అస్సలు నచ్చదు. దానికోసమనే ఆలోచిస్తున్నాను. నేనేమి ఫ్రీగా డబ్బులు ఇవ్వమని అడగటం లేదుగా. మేము పని చేస్తాము, దానికి తగ్గట్టు డబ్బులు ఇవ్వమని అడుగుతున్నానుగా. అయినా మీరేంటండి, నా దగ్గర నా మాట, మీ అమ్మ దగ్గర మీ అమ్మ మాట. మీరంటూ ఏమీ సొంతంగా ఆలోచించలేరా? ఒకవేళ మీ అమ్మే కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు అలానే వదిలేస్తారా? అల్లుడైనా కొడుకైనా మీరే కదండి. మీరే సహాయం చేయకపోతే ఇంక బయట వాళ్ళు ఎలా సహాయం చేస్తారు? సరే లత, నువ్వు అంతలా బాధపడొద్దులే. అమ్మతో ఏదోలా మాట్లాడి నేను ఒప్పిస్తానులే. కానీ ఒక విషయం నీ గురించి చెబుతాను, కానీ అత్తయ్య గురించి మాత్రం చెప్పను. అత్తయ్య మన దగ్గరే పనిచేస్తుంది, కానీ అమ్మకు మాత్రం ఈ విషయం అస్సలు చెప్పొద్దు. సరే అండి, మీకు నచ్చినట్టు చేయండి. అమ్మ గురించి అత్తయ్యకి చెప్పనులేండి. ఆ తరువాత రోజు ఉదయం శివ లత చెప్పినట్టుగానే గంగమ్మని ఇలా అడుగుతాడు. అమ్మా, అది నీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే నా వ్యాపారం చూస్తే అంచెలంచెలో ఎదుగుతుంది. ఈ టైంలో నాతో పాటు నమ్మకంగా ఉండేవాళ్ళు నాకు అవసరం ఉంది. అలాగే నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా కావాలి. అందుకే ఈ వ్యాపారంలో లత చేదోడు వాదోడుగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ విషయంపై నీ అభిప్రాయం ఏంటమ్మా, చెప్పు. నువ్వనుకుంటున్నావా, లేకపోతే అదే నీ చేత చెప్పిస్తుందా? నాకు తెలుసురా, ఇది నీ ఆలోచన కాదు, దాని ఆలోచనే. అదే నీ చేత ఇలా మాట్లాడిస్తుంది. వ్యాపారం గురించి దానికేం తెలుసురా? దాన్ని తీసుకోవాలనుకుంటున్నావు? చూడు లత, వ్యాపార విషయాలు మగవాళ్ళు చూసుకుంటారులే. నువ్వు నోరు మూసుకొని ఇంటి పనులు చేసుకో. ఏరా, నువ్వు ఒక్కడవే వ్యాపారం చూసుకోలేవా? ఎవ్వరూ అవసరం లేదులే, నువ్వే చూసుకో. కావాలంటే నీకు మీ నాన్న అన్నయ్య సాయం చేస్తారులే. అలా కాదమ్మా, లతకి పూల వ్యాపారం మీద ఒక ఐడియా ఉంది. తను ఉంటే మనకు కొంచెం నమ్మకంగా ఉంటుంది. అలాగే ఎక్కువ లాభాలు ఎలాగొస్తాయనే విషయాన్ని కూడా చెప్తుంది కదా. బయట వాళ్ళని అంత డబ్బు ఇచ్చి పెట్టుకునే బదులు లతాన్ని పెట్టుకోవడమే మంచిది కదమ్మా. ఏమీ అవసరం లేదు గాని అంతగా కావాలంటే ఇంట్లో ఉండే సలహాలు ఇస్తుంది. నిన్న కాక మొన్నొచ్చావు, అప్పుడే వాడు మనస్సు మార్చేసి నీ వైపు తిప్పుకున్నావా? అయినా మన ఇంట్లో ఆడవాళ్ళు వ్యాపారం చేసింది ఎప్పుడూ లేదు. నిన్న కాక మొన్నొచ్చావు, అప్పుడే వ్యాపారం చేసేస్తావా? నీ తోటికోడలు వచ్చి ఇన్ని సంవత్సరాలైంది, ఇప్పటికొచ్చి ఇలాంటి మాట అనలేదు. డబ్బు చూడగానే ఆశ పుట్టేసిందే. ఎంత తెలివైన దానివే నువ్వు. అయినా దాని మాటలేంట్రా, నేను చెప్తున్నాగా, నా మాట విను. ఏంటత్తయ్య అలా అంటున్నారు? నేను ఆయనకి సాయంగా ఉంటే వ్యాపారం ఇంకా ముందుకు వెళ్తుంది కదా. అయినా మా వ్యాపారం ఎలా అభివృద్ధి చేయాలో అని మేము ఆలోచించగలం, కానీ బయట వాళ్ళు అలా ఆలోచించరు కదా అత్తయ్య. అయినా ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగానే అన్ని రంగాల్లోనే విజయం సాధిస్తున్నారు. అబ్బో, పెద్ద చెప్పొచ్చిందండి వీరనారి. గంగమ్మ ఆగు, పిల్లలేదో కలిసి చేయాలని ఆశపడుతున్నారు, వాళ్ళు చేయనియు. ఆ వ్యాపారం వాళ్ళకే వదిలేసాం కాబట్టి ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యాలన్నా వద్దన్నా అది వాళ్ళే చూసుకుంటారు. అయినా ఈ కాలంలో ఆడపిల్లలు ఎన్నో సాధిస్తున్నారు. ఇంకా అలాంటి ఆలోచనల నుంచి మనం బయటికి రావాలి. కోడలు వెళితే అబ్బాయికి సాయంగా ఉంటుంది కదా, వెళ్ళని. అది కాదండి, ఇంకేం మాట్లాడు గంగమ్మ. నా నోరు బాగానే మూయిస్తున్నారు గాని ఈవిడక్కడికి వెళ్ళి ఉద్ధరిస్తే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? పనులన్నీ నేను చేసే వెళ్తాను అత్తయ్య, మీరు దాని గురించి ఏమీ దిగులు పడొద్దు. ముందొచ్చే చెవుల కన్నా వెనకొచ్చే కొమ్ములు వాడి అన్నట్టు నిన్న కాక మొన్నొచ్చింది, అప్పుడే దీని వంత పాడుతున్నారు మీ ఇద్దరు. మీరు ముందే అనుకుని వచ్చారుగా, మీకు నచ్చినట్టు చేసుకోండి, ఇంకా నా నిర్ణయం ఎందుకు? ఈ మాటలన్నీ వింటున్న ఉమ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇది మరిది గారిని మావయ్యని బాగానే గ్రిప్పులో పెట్టుకుంది. రోజు నాతో మాట్లాడుతుంది, అయినా ఈ విషయం గురించి నాతో అస్సలు చెప్పలేదు. ఎంత లోతుగుండు మనిషి. ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడే ఉన్నాను,
నాకు ఇలాంటి ఆలోచనే రాలేదు. ఎంత తెలివైంది ఇది. ఈ ఉమా అసలైన ఆట ఇంకా మొదలు పెడుతుంది. గంగమ్మ ఒప్పుకునేసరికి శివ, లత చాలా ఆనందపడతారు. అందరూ లోపలికి వెళ్ళిన తరువాత ఉమా మెల్లగా గంగమ్మ దగ్గరికి వచ్చి, చూసారా అత్తయ్య, ఇన్ని రోజులు మనందరి ముందు ఎంత మంచిగా నటించిందో. ఇప్పుడు ఆ లత నిజస్వరూపం బయటపడింది. ఇదంతా పనులు తప్పించుకోవడానికి ఆ లత వేస్తున్న వేషాలు. అయినా అత్తయ్య, ఇంట్లో ఏవంత పనులున్నాయని ఈరోజు ఇంత గొడవ పెట్టింది? మీరు చూస్తూనే ఉన్నారు కదా అత్తయ్య, ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను. ఏదో చిన్న చితక పనులు తను చేస్తుంది. ఇప్పుడు ఆ పని భారం నుండి కూడా తప్పించేసుకుంది. అయినా ఆవిడ అనుకున్నది సాధించిందిలే. మామయ్య గారు కూడా ఆవిడ సపోర్టే కదా. ఇది గమనించారా అత్తయ్య? మామయ్య గారిని మీ మాట కూడా వినివ్వకుండా చేసింది. అయినా మీరు మరీ అత్తయ్య, మీరు గట్టిగా ఒక మాట అంటే మామయ్య గారు మీ మాట వింటారు కదా. మీ మామయ్య గారిని ఎదిరించమని నాకే సలహా ఇచ్చేంత పెద్దదాని అయిపోయావా? చూడు, నాకు ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు. అయినా ఇంటి పెద్ద కోడలు అయ్యుండి ఇంటిని కలిపే దానిలా ఉండాలి గాని ఇలా చెప్పుడు మాటలు చెప్పుకుంటూ ఇంటిని విడదీయకూడదు. వెళ్ళి నీ పనులేంటో చేసుకో అంటూ ఉమాని తిడుతుంది గంగమ్మ. మరొక వైపు లతా పుట్టింటికి శివ, లత వస్తారు. ఏమిటి తల్లి, ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసారు? అక్కడంతా బాగానే ఉంది కదా. రెండెల్లుడు గారు వచ్చి కూర్చోండి. ఏమీ లేదమ్మా, మామూలుగానే వచ్చాము. ఇంతకీ చెప్పు, నువ్వెలా ఉన్నావు? ఇన్ని రోజులు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నానమ్మా. నీకు ఒక మంచి విషయం చెప్దామని వచ్చాము. మీ అల్లుడు గారు వ్యాపారం చేస్తున్నారు కదా, అందులో నీకు నాకు పని ఇప్పించమని అడిగాను. అందుకైనా సరే అని అన్నారు. ఇప్పుడు నేను కూడా పని చేస్తాను కాబట్టి మనం అప్పులు త్వరగా తీర్చేయొచ్చమ్మా. ఇంక నువ్వేమీ దిగులు పడకు. కాకపోతే ఇందులో ఒక చిక్కుంది. అదేంటంటే, నేను పని చేస్తానని ఈయన అత్తయ్యని అడిగారు కానీ నీ గురించి చెప్పలేదమ్మా. కాబట్టి నువ్వు మీ అల్లుడు గారి దగ్గర పనిచేస్తున్నావని అత్తయ్య గారికి అస్సలు తెలియకూడదు. మీ దగ్గర నాకు పనిచేయడం ఇష్టమే బాబు, కానీ వదిన గారికి ఈ విషయం తెలియకూడదు అంటున్నారుగా. ఒకవేళ ఆవిడకి కానీ ఈ విషయం తెలిస్తే నా వల్ల మీ ఇంట్లో గొడవలు అవ్వచ్చు. కాబట్టి వద్దులేండి, నేను ఎప్పట్లాగే ఈ పూల వ్యాపారం చేసుకుంటానులే. నా వల్ల మీరు గొడవ పడడం నాకు ఇష్టం లేదు బాబు. దాని గురించి నువ్వేమీ కంగారు పడకమ్మా, ఈయన చూసుకుంటారులే. అయినా ఈ సమయంలో ఇలాంటివన్నీ పట్టించుకుంటే నిన్నెవరు చూస్తారు? మన అప్పులెలా తీరుతాయి? లత అలా అనేసరికి సుందరమ్మ ఒప్పుకుంటుంది. ఆ తరువాత వాళ్ళందరూ కలిసి శివ ఆఫీస్కి బయలుదేరుతారు. కొన్ని రోజుల తరువాత ఉమా శివ, లత వ్యాపారం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటుంది. సాయంత్రం కావస్తుంది, ఈ పాటికి వీళ్ళు వచ్చేయాలే, ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ వాకిట్లోనే అటు ఇటు తిరుగుతూ వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది ఉమా. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ వస్తారు. వచ్చేసారా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మరిది గారు, మీరు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేను చెల్లి కాసేపు అలా మాట్లాడుకుంటాము. ఏంటి చెల్లి, ఈరోజు ఇంత ఆలస్యమైంది? అవును, అడగడమే మర్చిపోయాను. వ్యాపారం ఎలా సాగుతుంది? లాభాలు బాగానే వస్తున్నాయా? నువ్వు ఇంట్లో ఉండటం లేదు గాని నాకు బాగా బోరు కొడుతుంది చెల్లి. ఇలా బయలుదేరుతున్నామా, అప్పుడే ఒక కస్టమర్ వచ్చారు. డెకరేషన్కి పువ్వులు కావాలని. వాళ్ళతో మాట్లాడేసరికి ఆలస్యం అయిందక్క. వ్యాపారం బాగా సాగుతుందక్క. అందులోనూ ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా, పూలకి మంచి గిరాకీ ఉంది. నీకొక విషయం చెప్పడం మర్చిపోయానక్క. నాతో పాటు అమ్మ కూడా మా దగ్గరే పనిచేస్తుంది. కానీ ఈ విషయం అత్తయ్యకి మామయ్యకి అస్సలు చెప్పొద్దక్క. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. అమ్మకి కొన్ని అప్పులున్నాయక్క. నేను కూడా పని చేస్తే అప్పులు తొందరగా తీర్చొచ్చని, అందుకనే అమ్మని కూడా మా దగ్గరే పని చేయమని అడిగాము. అవునా చెల్లి, పోనీలే, పిన్నికి బాగానే సాయం చేస్తున్నావు. అయినా మన పుట్టింటి వాళ్ళకి మనమే కదా సాయం చెయ్యాలి. సరే అక్క, నేను వెళ్ళి వంట చేస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోతుంది లత. ఆ తరువాత ఉమా వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఉమా లత చెప్పిన విషయాలన్నీ వాళ్ళ అమ్మకి చెప్తుంది. చూసావే ఉమా,
అది వాళ్ళ అమ్మకి ఎలా సాయం చేస్తుందో నువ్వు ఉన్నావు. ఏదో అప్పుడప్పుడు అలా సాయం చేస్తావు. అలా చూస్తూ ఉండు. అది వాళ్ళ అమ్మని మీ ఇంట్లో కూడా తీసుకుని వస్తుంది. దాన్ని చూసి నువ్వు కాస్త నేర్చుకో, పుట్టింటోళ్ళు ఎలా పట్టించుకోవాలో. అదేంటమ్మా అలా అంటావు? మీకేదైనా కావాలి అని అన్నప్పుడల్లా సాయం చేస్తున్నాను కదా. ఏంటి, అది వాళ్ళ అమ్మని ఇంటికి తెచ్చుకుంటుందా? అంతవరకు రానిస్తానా? అలా ఎప్పటికీ జరగదు. కానీ నిన్ను తమ్ముణ్ణి నా దగ్గరే ఉంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆ సమయం ఎప్పుడొస్తుందో ఏంటో. సరే అమ్మా, ఇంక నేను ఉంటాను. కొన్ని రోజుల తరువాత సుందరమ్మ గంగమ్మ ఇంటికి వస్తుంది. టీ తీసుకోండి పిన్ని. అయ్యో, నీకెందుకమ్మా ఇంత శ్రమ? ఏంటి పిన్ని ఇలా హఠాత్తుగా వచ్చారు? ఏమీ లేదమ్మా, మామూలుగానే నా కూతుర్ని చూద్దామని వచ్చాను. ఇంతకీ లత ఏదమ్మా? లత బజార్కు వెళ్ళింది పిన్ని. వచ్చేసరికి ఆలస్యం అవ్వచ్చు. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నాకు చెప్పండి, నేను చెప్తానులే. అబ్బే, అలాంటిదేమీ లేదమ్మా, మామూలుగానే లతాని కలవడానికని వచ్చాను. ఇంతలో లత అక్కడికి వస్తుంది. అమ్మా, నువ్వు వచ్చావా? వచ్చి ఎంతసేపు అయిందమ్మా? వచ్చి కాసేపు అయిందమ్మా. లత సుందరమ్మని తన గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఏంటమ్మా, దారి తప్పిటొచ్చినట్టున్నావు? ఎప్పుడు ఇక్కడికి రమ్మన్నా రావు, మరి ఈరోజేంటో ఇలా వచ్చేసావు? కూతురు అత్తవారింటికి అలా పదే పదే వస్తే బాగోదమ్మా. నేను నీకోసమని ఒక బంగారం నెక్కలేసి చేయించానమ్మా. నీ చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని నీకొక్క బంగారు గొలుసన్నా చేయించాలని. నా ఆశ ఇప్పటికి నెరవేరింది. చాలా బాగుందమ్మా. కానీ నా కోసం ఎందుకమ్మా? నీకోసమైన డబ్బులు దాచుకోవచ్చు కదా. అదంతా కాదు కానీ ముందు నువ్వు ఈ నెక్లెస్ వేసుకో అమ్మా. ఈ నెక్లెస్ చాలా బాగుందమ్మా. ఎక్కడ చేయించావు? మన ఊర్లో బంగారం కొట్టుంది కదమ్మా, అక్కడే చేయించాను. ఇది కొత్తగా వచ్చిన మోడలట, బాగుంది కదా, అందుకనే కొత్త మోడలే చేయించానమ్మా. ఇదంతా తలుపు దగ్గర నించొని గమనిస్తూ ఉంటుంది ఉమా. డబ్బులు లేక అల్లాడిపోతూ ఉండేవాళ్ళు వీళ్ళు బంగారం నెక్లెస్ చేయించుకున్నారా? ఇంత డబ్బు వీళ్ళకెక్కడిది? ఇద్దరు పని చేస్తామని చెప్పి వ్యాపారంలో వచ్చే డబ్బులన్నీ దాసేస్తున్నట్టున్నారు. అయినా నిండా అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళు ఈరోజు ఇంత స్థాయికి రావడమా? నా పుట్టింటి వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు ఈరోజు ఇంతలా అయిపోయారా? ఈ విషయం నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. వీళ్ళని ఇలానే వదిలేస్తే ఇంకా అంతే. లేదు లేదు, వీళ్ళ ఆటలకి ఇప్పుడే చెక్ పెట్టాలి. ఎంతలా ఆనందిస్తున్నారే! మీ ఇద్దరి గురించి అత్తయ్యకి చెప్పకపోతే నా పేరు ఉమానే కాదు. ఈరోజు మీ సంగతి అటో ఇటో తేలిపోవాలి. ఉమా గంగమ్మ ఎప్పుడు వస్తాదా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో గంగమ్మ అక్కడికి వస్తుంది. అత్తయ్య వచ్చారా? తొందరగా రండి. ఏమైందే అలా కొంపలంటికి పోయినట్టు అరుస్తున్నావు? కొంపలంటికి పోయే పనే జరిగింది అత్తయ్య, మీరు తొందరగా లోపలికి రండి. స్వయంగా మీరే చూద్దురు. సుందరమ్మ ఇచ్చిన నెక్లెస్ వేసుకొని ఉన్న లతాని చూస్తుంది గంగమ్మ. ఏంటి సుందరమ్మ, చెప్పా చేయకుండా వచ్చావు? కూతురు అత్తవారింటికి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాలని తెలీదా నీకు? అయినా ఎప్పుడూ లేనిది ఈరోజేంటి ఇలా వచ్చావు? అది కూడా నేను లేని సమయం చూసుకొని. ఏమి లేదు అతను గారు, మా అమ్మాయిని చూడాలనిపించింది, అందుకనే వచ్చాను. అవునా? మరి నేను రాగానే ఆ మడిలో వేసుకున్న నెక్లెస్ ఎందుకు దాచేశారు? అది వదిన గారు, మా అమ్మాయి కోసమని నెక్లెస్ చేయించాను, అది ఇవ్వడానికనే వచ్చాను. కూటికి గతిలేని కుటుంబం, ఇంత బంగారం ఎక్కడదే మీకు? మర్యాదగా చెప్పండి, ఈ నెక్లెస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరింట్లోంచి అయినా కొట్టుకొచ్చారా? లేదంటే ఏదైనా బంగారం దుకాణం నుంచి దొంగతనం చేసుకొచ్చారా? అదేంటత్తయ్య అలా అంటున్నారు? అయినా మేమెందుకు దొంగతనం చేస్తాం? అమ్మ కష్టపడి సంపాదించిన డబ్బులతోనే ఈ నెక్లెస్ కొనింది. ఏంటి, కష్టపడి సంపాదించిన డబ్బులా? పెళ్ళికి డబ్బులు లేవని చేతులెత్తేశారు. మరి ఇప్పటికిప్పుడు ఇంత డబ్బులు ఎలా వచ్చాయి మీకు? మింగడానికి మెతుకు లేదు గాని మీసాలికి సంపెంగ నూనె అన్నట్టు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మీరు బంగారం కొనుక్కున్నారా? అసలు విషయం ఏంటో మర్యాదగా చెప్పండి. అది అత్తయ్య, నేను అమ్మ ఆయన దగ్గరే పనిచేస్తున్నాము. మా ఇద్దరికి ఆయనే జీతం ఇస్తున్నాడు. ఆ డబ్బులతోనే అమ్మ ఈ బంగారం నెక్లెస్ కొన్నది. ఓహో,
ఇదన్నమాట అసలు కదా. నువ్వు వ్యాపారం చేస్తానన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందే. అందుకేనా నువ్వు వచ్చిన దగ్గర నుంచి తక్కువ డబ్బులే నా చేతికిస్తున్నాడు, కారణం ఏంటి అని అడిగితే నష్టాల్లో నడుస్తుందమ్మా అని అన్నాడు. కానీ అసలు నిజం ఇదన్నమాట. వాడి వ్యాపారం వాడి కోసం చేస్తున్నాడా, లేకపోతే మీ సరదాలు తీర్చడం కోసం చేస్తున్నాడా? వాడంతలా కష్టపడి పనిచేస్తుంటే మీ ఇద్దరు ఆ వచ్చిన లాభాలని నొక్కేస్తున్నారా? ఏనాడు డబ్బు కానలేని వారికి ఒకేసారి అంత డబ్బు చూస్తే ఇలాంటి ఆలోచనలే పుట్టుకొస్తాయి. అదేంటి వదిన గారు అలా అంటున్నారు? మేము పేదవాళ్ళమే కావచ్చు, కానీ గుణానికి ఏమాత్రం తీసిపోము. అలాంటి పాడుబుద్ధులు మా ఇంటా వంట లేవు. మా కష్టానికి తగ్గట్టు జీతం తీసుకున్నాం కానీ, అంతేగాని పరుల సొమ్ము ఆశించే అలవాటు మాకు లేదు. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదిస్తామే గాని ఇతరులది ఏ వస్తువు మేము ఆశించాం. చేసిందంతా చేసి ఇప్పుడు నంగనాచిలా మాట్లాడుతున్నావా? మీ ఇద్దరు ఆ వ్యాపారానికి పట్టిన శని. అయినా మీతో ఏంటి? వాడు రాని, వాడితోనే మాట్లాడుతాను. శివ రవి ఇంటికి రాగానే గంగమ్మ జరిగిన విషయమంతా చెప్పి శివాని అడుగుతుంది. ఏరా, ఆ సుందరమ్మకు కూడా ఉద్యోగం ఇచ్చావట? దీనికి వీళ్ళమ్మకి నెల నెల జీతం ఇస్తూ పెంచి పోషిస్తున్నావట? అది అమ్మా, అత్తయ్య ఇబ్బందుల్లో ఉందమ్మా, అందుకే సాయం చేశాను. అయినా నేను చేసింది మంచిదే కదమ్మా. మన వాళ్ళకి మనం కాక ఇంకెవరు సాయం చేస్తారు చెప్పు? కాకపోతే ఈ విషయం నీకు తెలిస్తే ఎక్కడ కోపపడతావని నేనే దాచిపెట్టాను. అత్తయ్య లత వచ్చాక వ్యాపారం ఇంకా బాగా సాగుతుంది. చాలే, తల్లికి చెప్పకుండా ఇలాంటి పనులన్నీ చేయమని ఎవర్రా నీకు మప్పింది? ఇదే కదా. ఇది దీనమ్మ నిన్ను మాయ చేశారా? నీకు లోకజ్ఞానం లేదని నిన్ను మార్చేసి ఎలా ఆడుకుంటున్నారో చూడు. వీళ్ళకి డబ్బులు కావాలి, అది వచ్చే మార్గం ఏంటా అని ఆలోచించి ఈ పథకం పన్నారు. ఇది వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో అసలు మనశ్శాంతి ఉండటం లేదు. చూసావారా ఇది వీళ్ళమ్మని ఎలా తీసుకొచ్చిందో? రేపొద్దున్న ఉమా కూడా ఇలానే తీసుకొస్తుంది. వీళ్ళందరినీ పెంచి పోషించడానికి ఏంటి మనం ఇక్కడున్నాం. ఇంకా దీన్ని ఇలానే వదిలేస్తే ఏదో ఒక రోజు మన కుటుంబం నుంచి నిన్ను దూరం చేస్తుంది. ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలిరా. ఇప్పుడే దీన్ని వీళ్ళ పుట్టింటికి పంపించే. దీన్ని వీళ్ళమ్మని వెంటనే ఉద్యోగం నుంచి తీసే. ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి పనులు చేయించింది కదా, అందుకు దీనికి ఇదే శిక్ష. పుట్టింటికి పంపించేంత తప్పు ఏం చేసిందమ్మా? వాళ్ళు పనిచేసినందుకు ఇద్దరికీ జీతం ఇచ్చాను. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతోనే ఆ హారం కొనుక్కున్నారు. అందులో తప్పే ఉంది. వీళ్ళు నిన్ను అమాయకుని చేసి నీతో ఆటలు ఆడుతున్నారా? వీళ్ళ మాయ నుండి నువ్వు బయటపడాలంటే నేను చెప్పినట్టు ముందు దీన్ని పుట్టింటికి పంపించే. ఏదేమైనా అమ్మకు ఒక మాట చెప్పుండాల్సింది తమ్ముడు. చూసావా, నీ భార్య మాట వినడం వల్ల ఈ సమస్య చూడు ఎంత తీవ్రమయ్యిందో. అప్పుడే చెప్పుంటే ఇది ఇంతవరకు వచ్చేదే కాదు. ఏంటన్నయ్య, నువ్వు కూడా అమ్మలాగే మాట్లాడుతున్నావు? అసలు లత తప్పు చేసిందని మీకు ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు. అదంతా నాకు తెలీదురా, ముందు దాన్ని ఇంటి నుంచి పంపించే. ఏమోనమ్మా, నీ నిర్ణయం అయితే నాకు నచ్చలేదు. లత ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఏంట్రా అమ్మ మాటకి ఎదురు చెప్తున్నావు? అమ్మ మాట వినలేదు కాబట్టే ఇంతవరకు వచ్చింది. అయినా ఇంట్లో పెద్ద కొడుకుని అయ్యుండి నేనే అమ్మని ఎప్పుడు ఎదిరించలేదు. లత తప్పు చేసింది కాబట్టే అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోమంది. మనందరం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలంటే పెద్దవారి మాట ఖచ్చితంగా వినాలి. అయితే బావగారు, ఒకవేళ అక్కని ఇలానే పంపించేస్తే మీరు ఊరుకుంటారా? మరిది గారు, ఎందుకు ఈ సమస్యను ఇంకా పెద్దది చేసుకోవడం? అత్తయ్య గారు చెప్పిన మాట వినండి. ఎవరికి తెలుసు ఏ పుట్టలో ఏ పాముందో? బయటికి మాత్రం మంచిగానే కనిపిస్తారు. అందుకనే అత్తయ్య మాట వినండి. అక్క, నువ్వు చాలా మంచిదాని అనుకున్నాను, ఇంకా నా తరపున మాట్లాడతావు అనుకున్నాను, కానీ ఇలా సందర్భానికి తగ్గట్టు మారిపోతావు అనుకోలేదు. నీ తరపున ఎవడు మాట్లాడతాడే? ముందు ఇంటి నుంచి బయటికి వెళ్ళు. ఉమా మీద ఎందుకే నువ్వరుస్తున్నావు? నా పెద్ద కోడల్ని తిట్టుకునేదాన్ని, కానీ నీకన్నా అదే మంచిది. అది ఉండబట్టికే ఇంట్లో జరిగే ప్రతి విషయం నాకు తెలుస్తుంది. నీలా కాదే, అది నన్నెంతో గౌరవిస్తుంది. అందుకే ఏ విషయం కూడా దాచకుండా నాకు చెప్తుంది. మీరెన్ని తిట్టినా అవి మా మంచికని నేను ఎప్పుడూ పట్టించుకోను అత్తయ్య. మీరెప్పుడూ నాకు చెప్పేది ఇదే కదా అత్తయ్య, ఇంటి పెద్ద కోడలుగా కుటుంబాన్ని నిలబెట్టాలని. అందుకే మీ మాట జవదాటకుండా ఇంట్లో జరిగే ప్రతి విషయం మీకు చెప్పేదాన్ని. అయితే
మీరందరూ ఒకటైపోయారన్నమాట. ఎప్పుడు మనందరం ఒకటేరా, నిన్న కాక మొన్నొచ్చిన ఈ లత తప్ప. అందుకనేరా దీన్ని తొందరగా ఇంటి నుండి బయటికి పంపించే. అయితే ఇదే కదా మీ అందరి నిర్ణయం? సరే, నేను బాగా నిర్ణయించుకున్నాను. లతతో పాటు నేను కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోవడం ఎందుకురా బాబు, నిన్నెవ్వరూ వెళ్ళమనలేదుగా. వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. మనందరం కలిసి ఉండాలనే కదా నేను ఎప్పటి నుంచో ఈ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. అయినా దానికోసమని నీ కుటుంబాన్ని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదురా. నువ్వు అన్నయ్య లేకపోతే నేనుండలేనని తెలుసు కదా. వెళ్ళొద్దు బాబు. అవును తమ్ముడు, కుటుంబం అన్నాక ఇలా గొడవలు వస్తాయి. అంత మాత్రాన ఇంటి నుంచి వెళ్ళిపోకూడదు. పెద్దవాడిగా నేను చెప్తున్నాను, దయచేసి నా మాట విను. ఇంటి నుంచి వెళ్ళాలనే నిర్ణయం మానుకో. కోపంలో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ పరిస్థితుల్లో నేను ఆపడానికి టైంకి నాన్న కూడా లేడు. చూసారా, మనందరం ఉండమని ఎంత బ్రతిమాలినా కనీసం ఉంటానని ఒక్క మాట కూడా అంటం లేదు. అంటే వెళ్ళిపోవడం వీళ్ళిద్దరికీ ఇష్టమే కాబట్టి ఇప్పుడు మనం కాళ్ళు వేళ్ళు పట్టుకున్నా వాళ్ళు ఉండడానికి సిద్ధంగా లేరు. వెళ్ళాలనుకున్న వాళ్ళని ఇంక మనమెలా ఆపగలం? వద్దులే అన్నయ్య, ఏమీ లేని దానికి మీరింత రాద్ధాంతం చేశారంటే లత ఇక్కడ ఉండడం మీకు ఎవ్వరికి ఇష్టం లేదని తెలుస్తుంది. పెళ్లి చేసుకున్నాక తనని ఇలా మధ్యలో వదిలేస్తానా? లత లేనిది ఇక్కడ నేనుండి ఏం చెయ్యాలి? కాబట్టి లతతో పాటు నేను వెళ్ళిపోతాను. గంగమ్మ, రవి ఎంత ఉండమని బ్రతిమాలినా శివ, లత మాత్రం ఇంటి నుంచి వెళ్ళిపోతారు. కాసేపటి తరువాత జగన్నాథం ఇంటికి వస్తాడు. గంగమ్మ జరిగిన విషయమంతా చెప్పి చాలా బాధపడుతుంది. ఏంటి గంగమ్మ, పెద్దదానివై ఉండి ఇంత చిన్న సమస్యను తీర్చలేకపోయావా? మన చిన్నోడు ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అలా చూస్తూ ఉన్నావా? మాట్లాడలేకపోయావా? ఎప్పుడూ నువ్వు అందరం కలిసి ఉండాలని అంటావు, ఇప్పుడు నువ్వే వాడిని పంపించావా? ఏంటి గంగమ్మ, ఇంట్లో ఉండి ఇలా చేస్తున్నావు? ఏంట్రా పెద్దోడా, తమ్ముడు ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే నువ్వైనా ఆపలేకపోయావా? గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చారా? నేను అమ్మ తమ్ముడిని ఉండమని చాలా బ్రతిమాలం నాన్న, కానీ వాడు మా ఇద్దరి మాట అస్సలు వినలేదు. ఇందులో అమ్మ తప్పేమీ లేదు నాన్న, అమ్మనేమీ అనొద్దు. అయినా వాళ్ళు ముందు నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు మామయ్య, అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇందులో అత్తయ్యని తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళని మనం ఆపలేము కదా. చాలులే అమ్మా, పెద్ద కోడలుగా నువ్వు దగ్గరుండి ఆపాలి గాని నువ్వే వెళ్ళిపోతే వెళ్ళిపోనిలే అని అంటున్నావా? ఏదో ఒకటి చేసి వాడిని వెంటనే తీసుకురండి. అసలు వాడు ఇల్లు వదిలి వెళ్ళిన దగ్గర నుంచి నా మనసులానే లేదు. నేను ఇప్పుడే వెళ్ళి వాడు ఎక్కడున్నా ఇంటికి తీసుకుని వస్తాను. శివ, లతాని వెతకడానికి జగన్నాథం బయలుదేరుతాడు. మరొక వైపు శివ, లత సుందరమ్మ ఇంటికి వెళ్తారు. అదేంటమ్మా లత, ఇప్పుడొచ్చావు? అక్కడంతా సద్దమణిగింది కదా. లేదత్తయ్య, గొడవ కాస్త పెద్దది కావడంతో మేమే ఇంటి నుంచి వచ్చేసాము. అదేంటి బాబు అలా చేసావు? ఏదైనా అలా చేసి ఉండకూడదు. సరేలేండి, ముందొచ్చి కూర్చోండి. చూడమ్మా, నువ్వన్నా అల్లుడు గారికి చెప్పాలి కదా. కుటుంబం అన్నాక ఇలాంటివి సహజమే. మనం సర్దుకుపోవాలి కానీ ఇలా ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకూడదు. నా మాట విని కాసేపటి తరువాత మీ అత్తవారింటికి బయలుదేరండి అమ్మా. ఎంతైనా కుటుంబంతో కలిసి ఉంటేనే గౌరవం, సంతోషం. ఎంత మనం బయట వాళ్ళతో ఉన్నా సమయం వచ్చేసరికి ఇంట్లో వాళ్ళే మనకు సాయం చేస్తారు. ఆ దేవుడు నీకు చాలా మంచి కుటుంబాన్ని ఇచ్చాడమ్మా, నువ్వే నిలబెట్టుకోవాలి. నేను చెప్తుంది అర్థం చేసుకో తల్లి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా జగన్నాథం వస్తాడు. ఏంటి బాబు, మీ అమ్మన్న మాటలకి కోపంతో ఇల్లు విడిచి వచ్చేసావా? అంత పౌరుషం ఎందుకు? సరే, జరిగిందేదో జరిగింది, పద మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆ సమయంలో నువ్వు ఉంటే నువ్వు కూడా ఇలా చేసి ఉండేవాడు ఏమో. అందరూ ఏకమై లతాను ఇంటి నుండి గెంటేయాలని చూశారు. నాకు అది నచ్చక లతాతో పాటు వచ్చేసాను నాన్న. నేను కూడా అదే చెప్తున్నాను అన్నయ్య గారు, అన్నీ మర్చిపోయి ఇంటికి వెళ్ళమని. జగన్నాథం, సుందరమ్మ వాళ్ళని ఎంత ఒప్పించినా శివ మాత్రం జరిగిన సంఘటనని తలుచుకుంటూ ఇంటికి వెళ్ళడానికి నిరాకరిస్తాడు. కుటుంబం విడిపోతే తల్లిదండ్రులకు అది ఎంత మానసిక క్షోభో నీకు తెలియదు బాబు. అందుకే ఇంటికి రమ్మని చెబుతున్నాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఎంతో వేదనతో జగన్నాథం ఇంటికి వెళ్తాడు. జగన్నాథం వెళ్ళిన తరువాత
సుందరమ్మ లతతో ఇలా అంటుంది. ఏటమ్మా లత ఎలా చేసావు? మీ మామయ్య గారు వచ్చి అంత బతిమాలినా వెళ్ళలేదేటమ్మా? అంత పెద్ద ఆయన వచ్చి మిమ్మల్ని రమ్మన్నా మీరు వెళ్ళకపోవడం ఏం బాలేదమ్మా. అవునండి, మామయ్య గారు వచ్చి అడిగారు కదా, మనం వెళ్ళాల్సింది. లత, మా వాళ్ళు నన్ను ఉండమన్నారు కానీ నిన్ను ఉండమని చెప్పలేదు కదా. నిన్ను కూడా ఉండమని ఒక్క మాట అడిగితే నేను ఉందామనుకున్నాను. నాన్నతో పాటు అమ్మ కూడా వచ్చి ఉంటే ఎంత బాగున్ను. వాళ్ళు ఎలా అయినా నిన్ను ఇంటి నుంచి పంపించాలనుకున్నారు, అందుకే ఇలా చేశారు. సరే, ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని కలిసి కాసేపట్లో వచ్చేస్తాను అని చెప్పి శివ బయటికి వెళ్తాడు. ఏటమ్మా లత, అల్లుడు గారు అలా అంటున్నారు? ఇలా అయితే మీరందరూ ఎప్పుడు కలిసి ఉంటారు? నువ్వే మీ అత్తయ్యని మావయ్యని క్షమాపణ అడిగి వాళ్ళతో కలిసి ఉండండమ్మా. పెద్దవాళ్ళు అంత తగ్గించుకొని వస్తే చిన్నవాళ్ళు అయ్యుండి మీరిలా పంతానికి పోకూడదు. అదే అమ్మా, నేను ఆలోచిస్తున్నా. ఈయన చూస్తే అస్సలు తగ్గటం లేదు. రెండో కోడలు ఇలాగొచ్చిందో లేదో వెంటనే కుటుంబాన్ని విడదీసింది అని అందరూ అంటారమ్మా. అలాంటి పేదమ్మాయిని చేసుకోవడమేని తప్పని మీ అత్తయ్యని అందరూ దెప్పి పొడుస్తారు. నువ్వే ఏదో చేసి నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలమ్మా. ఇంక నేను అంతే చెప్పగలను. చిన్నోడేడండి, మీరొక్కరే వచ్చారేంటి? మీ వెనకొస్తున్నాడా? వాడు రానన్నాడు గంగమ్మ. వాడిని బాధ పెట్టేటంతా మీరేమన్నారో నాకు తెలియటం లేదు, కానీ వాడైతే రానని కూర్చున్నాడు. వాడిని ఏమన్నారో అనే నిజం మాత్రం నాకు చెప్పటం లేదు. మీరు అంతా అయిపోయింది కదా, ఏదో చేసుకోండి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జగన్నాథం. ఆ రోజు రాత్రి గంగమ్మ తన చిన్న కొడుకు ఇల్లు విడిచి వెళ్ళిపోయినందుకు విచారంగా ఉంటుంది. నేనేం చేశానండి? వాడలా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఏదో 1-2 మాటలు అన్నాను, ఆ మాత్రం దానికే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? అయినా నేను వాడిని ఏమీ అనలేదు. ఆ లతానే అడిగాను. ఇంటి పెద్దయ్యుండి ఆ మాత్రం కూడా అడగకూడదా? ఇంట్లో ఏం జరిగినా అలా చూస్తూ నోరు మూసుకొని ఉండాలా? బాధపడకు గంగమ్మ, త్వరలో వాడే తిరిగి వస్తాడులే. అసలు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడండి? ఇదంతా ఆ మాయలాడి వల్లే. దాని మాయలో పడి ఆఖరికి కుటుంబాన్ని కూడా వదిలేశాడు. అది మన కుటుంబానికి పట్టిన శనండి, శని. అది దానమ్మ డబ్బు కోసం ఎంతైనా చెయ్యగలరు. వాళ్ళని అస్సలు నమ్మకూడదు. వాడు ఎప్పుడొస్తాడో ఏంటో. వాడికి చిన్న గాయం అయితేనే తట్టుకోలేక విలవెల్లాడిపోయేదాన్ని. అలాంటిది వాడు నన్ను వదిలి వెళ్తే నేనెలా ఉండగలను అనుకున్నాడు? కన్న తల్లి గురించి అస్సలు ఆలోచించలేదు. జరిగింది ఏదో జరిగిపోయిందిలే గంగమ్మ. ఎక్కడో దగ్గర వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. ఏంటో అమ్మా, ఈరోజు నా మనసులాగే లేదు. తమ్ముణ్ణి అనవసరంగా మాటలు అన్నాననిపిస్తుంది. అందరం కలిసి ఉండేవాళ్ళమే. ఇప్పుడు ఒక్కసారి ఇలా విడిపోతే చాలా బాధగా ఉంది. వాడిని అనవసరంగా అన్నాను. నేను అమ్మ సాయం రాకుండా ఉంటే అమ్మ కూడా ఎక్కువగా అనేది కాదేమో. ఉండు, రేపే వెళ్ళి వాడిని తీసుకొస్తాను. ఏంటండి అలా అంటున్నారు? మనందరం ఎంత బతిమాలినా వాళ్ళు వెళ్ళిపోదామనే నిర్ణయించుకున్నారు. ఇందులో మీ తప్పేముంది? అయినా మీరు నిజాన్ని అడిగారు, అందులో తప్పేముంది? మీరే ఎక్కువగా ఊహించుకొని ఇలా బాధపడుతున్నారు. కానీ వెళ్ళినందుకు వాళ్ళకసలు ఏ బాధ లేదు. ఇంకా వెళ్ళాలనుకున్న వాళ్ళని ఎవ్వరూ ఆపలేరండి. ఇంకా ఇవన్నీ మర్చిపోయి ముందు మన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అది ఆలోచించండి. సరే ఉమా. కొన్ని నెలలు గడిచిన తరువాత గంగమ్మ శివ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని విచారంతో మంచం పడుతుంది. విషయం తెలుసుకొని పక్కింటావిడ గంగమ్మని పరామర్శించడానికి వస్తుంది. వదినా, వదినా, నేను సుజాతను వచ్చాను. ఎవరు? నువ్వా సుజాత? రా రా. ఏంటి వదినా, ఇంత పొద్దున్నే పడుకున్నావు? ఒంట్లో బాగోలేదా ఏంటి? ఏంటో సుజాత, ఈ మధ్య నా ఆరోగ్యం అస్సలు బాగోటం లేదు. ఏం చెప్పను? ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నీతో మాట్లాడి చాలా రోజులైంది. రోజులేంటి వదినా, నెలలైంది. ఎన్ని నెలలు అసలు బయటికే రావట్లేదేంటి? అవును వదినా, మీ చిన్నబ్బాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడట. నాకు మొన్ననే తెలిసింది. ఎంత పెద్ద గొడవ జరిగినా ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ఏం చేస్తాను సుజాత, అంతా నా కర్మ. ఆ లత ఏ రోజు అడుగు పెట్టిందో అప్పుడే మా ఇంటికి శని పట్టింది. అది ఏం మాయ చేసిందో ఏమో గాని
నా కొడుకుని నా నుండి దూరం చేసింది. నీకు తెలుసు కదా, నేనెప్పుడు నా పిల్లలు నా దగ్గరే ఉండాలనుకుంటానని. కానీ ఆ మాయలాడి కుటుంబాన్నంతా విడదీసింది. తల్లి కొడుకుల్ని విడదీసింది కదా, నా ఉసురు దానికి ఎప్పుడు తగులుతుందో. అదేంటి వదినా, ఆ అమ్మాయి వచ్చి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఇంటిని 3 ముక్కలు చేసిందా? అలాంటి అమ్మాయిని చేసుకోవడమే తప్పు. మా లేఖి అని చూడు, వాళ్ళ అత్తారింట్లో ఎంత చక్కగా మసులుతుందో. అత్త మామల్ని ఆడపడుచుల్లే ఎంత చక్కగా తిప్పుకుంటుందో. ఉమ్మడి కుటుంబాన్ని అలా నెట్టుకొని రావాలి కానీ విడదీసేస్తే ఎలా? కోడలంటే ఇంటిని తిప్పినట్టు ఉండాలి కానీ ఇలా ఇంటిని విడదీసినట్టు ఉండకూడదు. ఏం చేస్తాను సుజాత, వాడికి ఈ మాయలాడితో రాసిపెట్టుంది. అన్నీ తెలిసిందానివి, నువ్వు మీ కోడలు ఎదిరించలేకపోయావా? ఎంత ఎదిరించినా నా కొడుకు నా మాట వింటేనే కదా. అందుకే దాని ఆటలు సాగుతున్నాయి. అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తరువాత సుజాత ఇంటికి బయలుదేరుతుంది. ఏమమ్మా, ఇంట్లో ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? మీకు తెలుసనుకున్నా పిన్ని, ఏంటి ఇలా వచ్చారు? ఏమీ లేదమ్మా, మామూలుగానే. ఇంతకీ నీ తోటికోళ్ళు ఎక్కడుందో ఏటో నీకు తెలుసా? ఏమో పిన్ని, ఆవిడ గురించి ఏమీ తెలీదు. తెలుసుకోవాలని కూడా అనుకోవటం లేదు. అదేంటి అలా అంటున్నావు? వాళ్ళు పట్టణంలో ఇల్లు తీసుకుని ఉంటున్నారట. వ్యాపారం కూడా లాభాలతో సాగుతుందట. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు నువ్వు ఈ పల్లెటూరులోనే ఉండిపోయి ఇంటి చాకిరీ చేసుకుంటూ మీ అత్తకి సేవలు చేసుకుంటూ ఉంటున్నావు. అది చూడు, పట్నం వెళ్ళి ఏవేవో చేస్తుంది. సరే అమ్మా, నేను ఉంటాను, అవతల నాకు చాలా పనులున్నాయి అంటూ ఉమాని ఆలోచనలో పెట్టి వెళ్ళిపోతుంది సుజాత. అమ్మో, దీన్ని తక్కువ అంచనా వేశాను కానీ ఇది మామూలుది కాదు. అదక్కడ చక్కగా డబ్బులు సంపాదించుకుంటే నేనేమో ఇక్కడి ముసల్దానికి చాకరీ చేసుకుంటూ ఉంటున్నాను. వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిన దగ్గర నుంచి ఈ ముసల్ది మంచం పట్టింది. అప్పటి నుంచి ఒక్క పని చేయడం లేదు. అన్ని పనులు నేనే చేసుకోవాలి. అయినా నేనెందుకు వెట్టి చాకరీ చెయ్యాలి? ఏదో ఒకటి చేసి నేను తప్పించుకుంటాను. వచ్చారా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా. విషయం ఏంటో తొందరగా చెప్పుమా, బాగా అలసిపోయాను. మీ తమ్ముడు పట్నంలో ఇల్లు తీసుకొని ఉంటున్నాడటండి. వాళ్ళ వ్యాపారం కూడా బోల్డ్ లాభాలతో సాగుతుందంట. వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా ఇంటి నుంచి వెళ్ళిపోయారు. లేదంటే ఒక్క గొడవకే ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? ఇల్లు వదిలి ఇన్ని నెలలవుతుంది, ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. పైగా సంపాదిస్తున్న లాభాల్లో ఒక్క పైసా కూడా మీ అమ్మకి తెచ్చివ్వలేదు. మనమే ఇక్కడుండి ఈవిడికి నిజాయితీగా డబ్బులు ఇస్తున్నాము. మన జీవితాల్లో ఏ ఎదుగు బదుగు లేదు. వాళ్ళని చూసారా ఎలా ఎదిగిపోతున్నారో? ఇక నుంచైనా వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చెయ్యాలి. అంటే దాని అర్థం మీరొక్కరే కష్టపడడం కాదు, మీతో పాటు నేను కూడా కష్టపడతాను. నేను ఇక్కడే ఉండి ఇంటి చాకిరీ చేసుకుంటే మనకి పైసా కలిసి రాదు. అదే నేను అక్కడికి వచ్చాననుకో, ఎంతో కొంత మీకు సాయంగా ఉంటాను కదా. నీ ఆలోచన బాగానే ఉంది ఉమా, కానీ వ్యాపారం ఇల్లు రెండు చూసుకోగలవా? దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఎలానో మీ అమ్మ ఒక్క పని చేయదు, ఇంకా అన్ని పనులు నేను చేసుకోలేనండి. కాబట్టి మా అమ్మని తీసుకొస్తే నాకు ఇంటి పనుల్లో కాస్త సాయంగా ఉంటుంది. తొందరగా మా అమ్మని తీసుకొద్దామండి. ఈ విషయంలో మీరే అత్తయ్యని ఎలా అయినా ఒప్పించాలి. అమ్మ ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదండి? ఏమైనా గట్టిగా అంటే మనం కూడా వెళ్ళిపోతామని ఆవిడికి భయం. ఇప్పుడు మీ అమ్మ నా పరిస్థితుల్లో మనం తప్ప ఆవిడికి ఏ దిక్కు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. వెళ్ళి అడగండి. అలాగే ఉమా. ఆ తరువాత రోజు ఉదయం రవి ఉమా చెప్పినట్టుగా గంగమ్మని అడుగుతాడు. సరే బాబు, మీకు నచ్చినట్టు చేయండి, ఎవ్వరిమే ఏది అనం. నాకు చూస్తే ఒంట్లో బాగుండడం లేదు. గబుక్కున ఏ పని చేయలేను. ఇంట్లో ఎవరొకరు తోడుంటే బాగుంటుంది. నా కోసం కూడా కొంచెం ఆలోచించండి. దాని గురించి కూడా ఆలోచించామమ్మా. ఉమా వాళ్ళ అమ్మని తీసుకొస్తే మనకి సాయంగా ఉంటుంది. ఏమంటావ్? ఇంకా నేననేదేముంది, అంతా మీ ఇష్టమే. గంగమ్మకి ఉమా వాళ్ళ అమ్మ ఇంటికి రావడం ఇష్టముండదు. కానీ వద్దంటే తన పెద్ద కొడుకు ఎక్కడ బాధపడతాడో అని సరే అంటుంది. ఆ రోజు సాయంత్రం
ఉమా వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపటి తరువాత ఉమా వాళ్ళ అమ్మ వస్తుంది. రామ్మ, చాలా సంవత్సరాలకు వచ్చావు. ఏంటి తమ్ముడిని కూడా తీసుకొచ్చావు? ఏ తమ్ముడిని తీసుకురాకూడదా? ఇక నుంచి తమ్ముడు కూడా మనతోనే ఉంటాడు. అదేంటక్క, ఇప్పుడే వచ్చాను అప్పుడే పంపించాలనుకుంటున్నావా? ఏదోలా మేనేజ్ చెయ్యు, నేను కూడా మీతో పాటే ఉంటాను. సరేరా, నేనేదో ఒకటి చెప్తాను కానీ నువ్వు కూడా మాతో పాటే ఉందివులే. నాకు చాలా ఆనందంగా ఉంది మనందరం ఇలా కలిసి ఉంటున్నందుకు. అత్తయ్య, మా అమ్మ వచ్చింది. మా తమ్ముడు ఒక 2 రోజులుండి తరువాత ఇంటికి వెళ్ళిపోతాడు. సరే అత్తయ్య, మా వాళ్ళకి గది చూపిస్తాను. ఉమా పుట్టింటి వాళ్ళు వచ్చిన గంగమ్మ వాళ్ళని చూస్తుంది కానీ ఏమీ పట్టించుకోదు. ఏంటమ్మా, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కనీసం మీ అత్త పలకరించలేదు. ఏం మీరు రావడం ఇష్టం లేదా? ఆవిడకి ఇష్టం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మనందరం కలిసే ఉంటాము. నాకదే చాలు. పెళ్ళికి ముందు మీ అత్తకి ఎంత పొగరుందో ఇప్పుడు అంతే ఉంది, ఏమీ తగ్గలేదు. నా దగ్గర దాని పొగరు చూపించి గట్టిగా కుమ్మేస్తాను. ఇంతలో రవి అక్కడికి వస్తాడు. బాగున్నారా అత్తయ్య? ఏరా పవన్, ఎలా ఉన్నావు? చదువు ఎలా సాగుతుంది? మేం బాగున్నాం అల్లుడు గారు. బాగా అలసిపోయినట్టున్నారు. ఉమా, వెళ్ళి అల్లుడు గారికి స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. ఆ తరువాత రోజు ఉదయం అత్తయ్య గారు, నేను మీ అబ్బాయితో పనికి వెళ్తాను. మీకు ఏ అవసరం ఉన్నా అమ్మకి తమ్ముడికి చెప్పండి. కోడలు పైన మమ్మల్ని కూతుర్లా చూసుకుంటున్నావమ్మా. ఈ సమయంలో మీ అత్తయ్యకి ఎవరొకరు తోడుగా ఉండడం చాలా అవసరం. సరే, మీరు వెళ్ళి వ్యాపారం బాగా చేసుకోండి. అలా ఉమా వాళ్ళ అమ్మ ఇంటి పనులన్నీ చేస్తూ ఉమాకి చేదోడు వాదోడుగా ఉంటుంది. తీసుకో అమ్మా, కూరగాయలు తెచ్చేసాను. వంటగదిలో పెట్టారా? ఇల్లు తుడిచేసాక వంట చేస్తాను. పవన్ కూడా ఇంటి పనులు బయట పనులు చేస్తూ ఉంటాడు. అలా 1 రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఉమా వాళ్ళ అమ్మ తమ్ముడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇలా మాట్లాడుకుంటారు. ఏంటమ్మా, ఈ ఇంట్లో ఇన్ని పనులు చేయలేక ఒళ్ళు హోనమైపోతుంది. కనీసం మన ఇంట్లో అయినా ఇలా చేయలేదు. ఇలా ఎన్ని రోజులు చేస్తాము? ముందు మనం వచ్చిన పని మొదలుపెట్టు. ఈ ముసలిదానికి ఎంత పొగరమ్మా. మనం ఇన్ని సేవలు చేస్తున్నా అస్సలు పట్టించుకోవట్లేదు. చూసి చూడలేనట్టు వెళ్ళిపోతుంది. ఏదో ఒక రోజు రాత్రి దీనికి ముసుగేసి గట్టిగా కుమ్మేయాలి. నువ్వు ఉండరా, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇలాంటి పనులు నెమ్మదిగా మొదలు పెట్టాలి. వచ్చి రాగానే మొదలు పెడితే వాళ్ళకి అనుమానం రాదు. మనం ఏ పని మీద వచ్చామో నాకు గుర్తుంది. మీ అక్కరాని దాంతో మాట్లాడతాను. ఉమా, నీకు గుర్తుంది కదా, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ ఆస్తి మొత్తం ఎలా అయినా మనకే దక్కాలని. మేము ఎలానో వచ్చి కొన్ని రోజులు అయింది కదా, ఇప్పటి నుంచే మన ప్లాన్లు మొదలు పెట్టాలి. లేదంటే ఆ లత వచ్చి నా వాటా నాకు ఇచ్చేయండి తీసుకుని వెళ్ళిపోతుంది. నిజమేనమ్మా, ఈ సమయం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. అవునమ్మా, మనం కనుక ఆలస్యం చేస్తే ఆ లత వచ్చి ఆస్తి మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతుంది. ఆయన రాని మన ప్లాన్ మొదలు పెడదాం. అదేదో తొందరగా చెయ్యక్క. ఇంటి చాకరీ చేసేటప్పటికి ఒళ్ళు ఓనం అవుతుంది తప్ప ఆస్తి వచ్చే మార్గం ఏమీ కనిపించట్లేదు. అలా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏవండి, నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, మన వ్యాపారంలో పెద్దగా లాభాలేమీ కనిపించటం లేదు. మీ తమ్ముడు చూడండి ఎలా సంపాదిస్తున్నాడో. ఇల్లు కారు కొనుక్కున్నాడట, స్థలాలు కూడా కొనే ఉంటాడు. చూడండి మనం ఎలా ఉన్నామో, ఏ ఎదుగు బొదుగు లేకుండా. కాబట్టి మన వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే పెద్ద హోటల్ పెట్టాలండి. అదే పట్నంలో పెద్ద పెద్దోళ్ళు వెళ్తారు కదా, స్టార్ హోటల్, అది పెడదామండి. అలా అయితే మన వ్యాపారంలో లాభాలే లాభాలు. ఒకసారి ఆలోచించండి. ఏంటి, స్టార్ హోటలా? అదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? అది పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? మన ఆస్తి అంతా అమ్మితే అప్పుడు అలాంటివి పెట్టగలము. అయినా వీటి గురించి నీకెవరు చెప్పారు? మా తమ్ముడు చెప్పాడులేండి. ఏముంది, మనకున్న ఆస్తిని తాకట్టు పెట్టి ఆ స్టార్ హోటల్ కడతాము, ఆ వచ్చిన లాభాలతో విడిపిద్దాము. చూడు ఉమా, ఆస్తి తనఖా పెట్టడం అంటే నా ఒక్కడికి చెందిన ఆస్తే కాదు, నాది, తమ్ముడిది, ఇంకా నాన్న సంపాదించిన ఆస్తులన్నీ కలిపి తాకట్టు పెడితే గాని ఆ హోటల్ మనకి రాదు. ఇదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? ఇది జరిగే పనే కాదు. అయినా తమ్ముడు ఆస్తి కూడా నేను తాకట్టు పెట్టుకుంటానంటే
అమ్మా నాన్న ఒప్పుకుంటారా? ఎందుకు ఇవ్వరు? మీ తమ్ముడు వెళ్ళి ఇన్ని నెలలు అవుతుంది. వెళ్ళిన తరువాత ఒక్కసారైనా ఇంటికి వచ్చాడా? పోనీ కనీసం ఫోన్ అయినా చేశాడా? తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అనే ధ్యాసే లేదు అతనికి. అలాంటి అతన్ని ఎవరు పట్టించుకుంటారండి? చూడు ఉమా, ఎంత వాడు అమ్మా నాన్నని పట్టించుకోకపోయినా వాడికి ఆస్తిలో సగభాగం ఉంది. వాడు దూరంగా ఉన్నాడని వాడిని ఇలా మోసం చేయలేం కదా. అయినా ఈ విషయం అమ్మా నాన్నని అడగాలంటేనే నాకు భయంగా ఉంది. దూరంలో ఉన్న చిన్న కొడుకు చిన్న కోడలు వీళ్ళని ఏమైనా పట్టించుకుంటున్నారా? మనమే కదా వీళ్ళని చూసుకుంటున్నాము. మీ తమ్ముడు ఆస్తిపాస్తులు బాగా కూడబెట్టుకున్నాడని మీ అమ్మకి తెలుసు కదా. దూరంలో ఉన్న కొడుకు ఎప్పుడొస్తాడా అని రోజు ఆలోచిస్తుంటుంది మీ అమ్మ. అలాంటిది మీకోసం ఆలోచించదా? అది వేరు ఇది వేరు ఉమా, నీకు అర్థం కాదు. మీరేం చేస్తారో నాకు తెలీదండి. ఎలా అయినా మనం ఆ స్టార్ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంతే. అయినా మనం ఏమైనా అమ్మేస్తామన్నామా? తాకట్టు పెడతామన్నాం అంతే కదా. బాగా డబ్బులు వచ్చాక మొదట మీ తమ్ముడు ఆస్తినే విడిపిద్దాం. అయినా ఈ ఆస్తి అంతా అత్తయ్య గారిదే కదండి. ఆవిడ ఒక్కరి సంతకం సరిపోతుంది. మీరు ముందు వెళ్ళి ఈ పని చేయండి. ఉమా ఎన్ని చెప్పినా రవి మాత్రం గంగమ్మని అడగడానికి సందేహిస్తాడు. ఆ మరుసటి రోజు అల్లుడు గారితో మాట్లాడావా ఉమా? ఆ మీరు చెప్పినట్టుగానే స్టార్ హోటల్ పెడదామని చెప్పానమ్మా. చెప్పడం కాదే, గట్టిగా అడగాలి. ఒప్పుకునేంత వరకు ఊరుకోకూడదు. ఎంత చెప్తున్నా వాళ్ళ అమ్మని అడగడానికి ఆలోచిస్తున్నాడమ్మా. కాసేపట్లో ఆయన వస్తారుగా, మీరే అడగండి. ఇంతలో రవి అక్కడికి వస్తాడు. ఏంటి అందరూ కలిసి మీటింగ్ పెట్టారు? అమ్మాయి అంతా చెప్పింది అల్లుడు గారు. మీరు ఉన్నతంగా ఎదగాలంటే అలాంటి హోటల్ పెట్టాలండి. వ్యాపారం అంటేనే కత్తి మీద సాము లాంటిది. తెగించి ఒక అడుగు ముందుకు వెయ్యాల్సిందే. ఎలానో వ్యాపారం చేస్తూనే ఉన్నారు. మీరే ఇంతలా ఆలోచిస్తే ఎలాగా? అది కాదత్తయ్య, ఆస్తి మొత్తం తనఖా పెట్టడం అంటే చిన్న విషయమా? నేను తాకట్టు పెట్టానని మా తమ్ముడు కేసు వేస్తే ఎంత పెద్ద విషయం అవుతుంది. మరేం చేస్తావు బాబు? ఏ ఎదుగు బొదుగు లేని ఈ చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటారా? రేపు పొద్దున్న మీకు పిల్లలు పుడితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకోవటం లేదా? అయితే ఆస్తి మొత్తం మీ పేరుని రాయించుకోండి. అప్పుడు ఎవరు ఏ కేసు పెట్టరు. ఈ ఆస్తి ఎలానో మీ అమ్మదే కదా బాబు. ఆస్తి పంపకాలు ఎలానూ జరగడం లేదు కాబట్టి ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయించుకోండి. ఆ తర్వాత మీ వ్యాపారానికి ఎంత డబ్బు అవసరమో అంత ఆస్తి తాకట్టు పెట్టుకొని మీ వ్యాపారానికి వాడుకోండి. ఈ ప్లాన్ ఏదో బాగుంది, అలానే చేద్దాం. కొన్ని రోజుల తరువాత రవి గంగమ్మ జగన్నాథంకి విషయమంతా చెప్తాడు. సరే బాబు, నువ్వు వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదగడమే మాకు కావాలి. గంగమ్మ కూడా సరే అనడంతో రవి వెంటనే పత్రాలు తీసుకొచ్చి గంగమ్మ జగన్నాథం చేత సంతకాలు చేయిస్తాడు. వాళ్ళు అనుకున్నది వెంటనే జరుగుతున్నందుకు ఉమా, వాళ్ళ అమ్మ, తమ్ముడు చాలా సంతోషిస్తారు. అమ్మయ్య, మనం అనుకున్నట్టే అన్నీ జరిగాయమ్మా. సగం ఆస్తి రాయించుకుంటామని చెప్పి ఆస్తి మొత్తం రాయించుకున్నాం. పిచ్చివాళ్ళు, కనీసం అందులో ఏముందో కూడా చదవలేదు. ఆస్తి మొత్తం మన చేతుల్లోనే ఉంది. ఇక నుంచి ఏ పని చేయను నేను. అమ్మయ్య, ఇంటి చాకరీ తప్పింది నాకు. నాకు కూడా పని తప్పిందమ్మా. ఇక నుంచి ఆ ముసల్దాంతో ఒక ఆట ఆడుకుంటాను చూడు. మీరెందుకమ్మా పని చేయడం? అది ఉందిగా, అది చేస్తుందిలే. ఆ తరువాత రోజు ఉదయం ఉమా వాళ్ళ అమ్మ గంగమ్మ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి అలా నామకం చూస్తున్నావు? క్రిందన చీపిరి పడుంది, తీసుకుని ఇల్లంతా ఊడ్చు. నేనెందుకు తుడాలే? నువ్వే చీపిరి తీసుకొని తుడు. అయినా నాకు పనులు చేయడానికి నిన్ను తీసుకొచ్చాం కానీ నిన్ను కూర్చోబెట్టించి నీ కింద మేం పనులు చేయడానికి కాదు. ఎప్పుడు చూసినా ఆరోగ్యం బాగోలేదంటావు. గొడవలాడడానికి మాత్రం నోరు బాగా లెగుస్తుంది. ఇంతవరకు ఆరోగ్యం బాగాలేదని బాగా ఎత్తిలేసావు. ఇప్పటి నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు చెయ్యు. ఏంటే నా ఇంటికి వచ్చి నాకే ఆర్డర్లు ఇస్తున్నావు? మాటలు జాగ్రత్తగా ఆడు, లేకపోతే చాలా జరుగుతాయి. నీళ్ళేంటి? ఇది నా కూతురిల్లు. అయినా ఇల్లు శుభ్రంగా ఉండాలంటే నువ్వే తుడు, నేను మాత్రం తుడిచేదే లేదు. ఇంతలో పవన్ అక్కడికి వస్తాడు. అమ్మా, రోజు నడుచుకొని వెళ్ళి
ఈ సరుకులు తెచ్చేటప్పటికి నా ఒళ్ళు హోనమైపోతుంది. నాకు ఒక బైక్ కావాలమ్మా, లేకపోతే నేను వెళ్ళలేను. ఇదిగో ఇది ఉంది కదా, ఇది నీకు బైక్ కొంటదిలే. దీనికి సేవ చేయడానికే మనం పుట్టినట్టుంది. ఎందుకు చేయరు? నా ఇంటి మీద పడి ఇద్దరు తేరగా తింటున్నారు కదా, ఆ మాత్రం కూడా కష్టపడలేరేటి? ఏంటి ముసలి, మర్యాదగా బైకు కొంటావా కొనవా? ఏయ్, మర్యాదగా నా కొడుక్కి బైక్ కొనవే. నువ్వేమైనా తక్కువ? నువ్వు కూడా ఇంటి మీద పడి తేరగా తింటం లేదేంటి? ఏంటి మీరు నా మీద అజమాయిషి చలాయిస్తున్నారు? ఎక్కువ మాట్లాడితే తాట తీస్తా. ఆ మాట వినగానే పవన్ వాళ్ళ అమ్మ కలిసి గంగమ్మ చెయ్యిని పట్టుకుంటారు. చెయ్యి వదలవే, నా కొడుకు రాని మీ సంగతి చెప్తా. వాడు వచ్చాక మీ ఇద్దరిని ఇంటి నుంచి గెంటైపోతే నా పేరు గంగమ్మే కాదు అంటూ వాళ్ళు గొడవ పడతారు. నా కొడుకు రాని, అప్పుడు చెప్తా మీ ఇద్దరి సంగతి. రాని రాని, నేను చెప్తాను నీ సంగతే. తాడో పేడో తేలిపోవాలి. వెంటనే గంగమ్మ తన గదిలోకి వెళ్ళిపోతుంది. రవి కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చొని ఉంటారు పవన్ వాళ్ళ అమ్మ. చూడరా, వీళ్ళిద్దరూ ఏదో మనకు సాయంగా ఉంటారని ఇంటికి తెచ్చుకుంటే ఇప్పుడు మన నెత్తి మీదకి ఎక్కి తన్నుతున్నారు. వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చాము? మన ఇంట్లో పనులు చేయడానికే కదా. ఈవిడ కొడుకు పనులు చెయ్యరట, మన ఇంటి మీద పడి తేరగా తింటారట. పైగా వీళ్ళిద్దరికీ నేనే అన్ని పనులు చేసి పెట్టాలట. ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రప్పించుకోవడమే తప్పురా. ఇప్పుడు చూడు ఎలాంటి మాటలు అంటున్నారో. ఇన్ని రోజులు వీళ్ళిద్దరికీ తిండి పెట్టడమే ఎక్కువ, మన సొమ్మే తిని మన ఇంటి వాసాలు లెక్క పెడుతున్నారు. వీళ్ళిద్దరినీ ఇప్పుడే ఇంటి నుంచి బయటికి పంపించే. అది కాదు అల్లుడు గారు, ఎన్ని రోజులు మీ అమ్మకు బాగోలేదు కదా, ఇంటి చాకరి మొత్తం మేమే చేసాము. ఏదో ఈరోజు నాకు ఒంట్లో బాగోపోవడం వల్ల మీ అమ్మను కాస్త పనులు చేయమని చెప్పాను. దానికి చూడండి మీ అమ్మ ఎంత రాద్ధాంతం చేస్తుందో. ఇన్ని రోజులు మీ అమ్మకి ఎన్ని సేవలు చేసామో ఏవి గుర్తులేవు. ఈ ఒక్క రోజుకి పనులు చెయ్యి వదినా అంటే చూడండి మా మీద ఎలా విరుచుకుపడుతుందో. ఇందులో మేము చేసిన తప్పేముంది బాబు? మీ అమ్మకు ఒంట్లో బాగోలేదు అనగానే వచ్చాము. నేను నా కొడుకు మీ అమ్మకు గుడ్డి చాకరీ చేశాము. ఇప్పుడు చూడండి మా మీద ఎలాంటి అబాండాలు మోపుతుందో. అవును బావగారు, అమ్మా అసలు అత్తని ఏమీ అనలేదు. ఏదో ఈ రోజుకి ఒంట్లో బాగోలేదు, పని చేయలేను అన్నది అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా గొడవాడుతూనే ఉంది మాతోని. అయినా ఇదేం బాగోలేదు బావగారు, మేము వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోంచి వెళ్ళిపోమనే అంటుంది. అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళ మాటలు నమ్మకరా రవి. ఇందాక వీళ్ళిద్దరే నా చేత ఎలా అయినా పనులు చేయించాలని నా చెయ్యిని గట్టిగా లాగారురా. నా ఇంట్లోనే ఉండి నా మీదే దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళు. ఇలానే వదిలితే రేపొద్దును మనందరినీ ఇంటి నుంచి పంపించేస్తారేమో. అబ్బబ్బా, ఏంటమ్మా అత్తయ్య వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, రోజు ఏదో ఒక గొడవ. కొంచెం ప్రశాంతంగా ఉండలేవా? ఏదో నీకు ఆరోగ్యం బాగోలేదని సాయంకి తీసుకొస్తే వాళ్ళని ఇన్ని మాటలంటే ఎలా? నేను పడలేకపోతున్నాను. అసలు ఇంటికి వస్తే చాలు మనశ్శాంతి ఉండటం లేదు. పోనీ అత్తయ్యకి ఈరోజు బాగోలేదు అంటుందిగా, నువ్వు సాయం చేస్తే ఏమవుతుంది? ఈ మాత్రం దానికి ఇంత గొడవ చెయ్యాలా? ఏంట్రా నువ్వు అంటుంది? కన్న తల్లిని కొట్టడానికి చూశారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ సాయం వస్తున్నావా? అత్తయ్య, మా వాళ్ళేమీ అలాంటి వాళ్ళు కాదు. అయినా మీకు ఇలా నిందలు వేయడం అలవాటే కదా. ముందు మీ చిన్న కోడలు వాళ్ళ అమ్మ మీద వేశారు, ఇప్పుడు మా వాళ్ళ మీద వేస్తున్నారా? ఎవరినైనా ఇంటి నుంచి పంపించాలంటే చాలు వెంటనే గొడవ పెడతారు. నా ఇష్టమే, నేనెవరినైనా ఇంటి నుంచి పంపించేస్తా. ఇది నా ఇల్లు. ఆ లత వాళ్ళమ్మ తప్పు చేశారు కాబట్టి ఇంటి నుంచి వెళ్ళారు. నువ్వు తప్పు చేస్తే నిన్ను కూడా ఇంటి నుంచి బయటికి గెంటించేస్తాను. ఏంటమ్మా ఆ మాటలు? తమ్ముడు ఎలాగో వెళ్ళిపోయాడు, కనీసం మమ్మల్నైనా ప్రశాంతంగా ఉండనివ్వవా? ఎందుకు ఉండనిస్తుంది బాబు? మీ తమ్ముళ్ళలాగే మిమ్మల్ని కూడా ఇంటి నుంచి గెంటేయాలని ప్లాన్ వేసిందేమో. అందరినీ బయటికి పంపించేసి ఒంటిపూలు రాకాసులాగా ఇంట్లో ఒక్కరితో ఉంటుంది కాబోలు. చూడండి, అలా మాట్లాడుకుంటూ పోతే ఎంతసేపు అయినా వాదిస్తుంది మీ అమ్మ. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ అమ్మ చేతి ఇంటి పనులన్నీ చేయించాలి. 1 గంటలోపు వచ్చి చూస్తాను. చెయ్యలేదో అప్పుడు మీకుంటుంది. అమ్మా, ఎందుకలా ఇంట్లో ఉండి గొడవలు లేపుతున్నావు? వెళ్ళి ఇంటి పనులన్నీ చేసే. ఉమ్మకు కోపం తెప్పించుకు.
వెళ్ళు వెళ్ళు అని చెప్పి గంగమ్మని లోపలికి పంపిస్తాడు రవి. చూసావా బాబు, నీ ముందు మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో. ఇంకా మీరు లేనప్పుడు మీ అమ్మ మమ్మల్ని ఎన్నెన్ని మాట్లాడేదో ఆ దేవుడికే తెలుసు. చెప్పుకుంటే గొడవలు అవుతాయని ఇంతవరకు ఏమీ చెప్పలేదు. ఆవిడతో వేగలేకపోతున్నాం బాబు. అవునండి, మీ అమ్మ రోజుకొక గొడవ తెస్తుంది. ఎలానో మోసం చేసి ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయించుకున్నాం. ఇంకా ఆవిడ అవసరం ఏముంది మనకి? ఇంతకాలం మనం బాగానే చూసాం. చిన్న కొడుకు ఉన్నాడుగా, వాళ్ళ దగ్గర పంపించండి. మన దగ్గర కాబట్టి ఈవిడ ఆటలు సాగుతున్నాయి. అదే చిన్న కోడల దగ్గరికి వెళ్ళనియండి. ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతుంది. అవునల్లుడు గారు, తొందరగా పంపించేయండి. ఆవిడుంటే చాలు, రోజు ఇంట్లో గొడవ. సరే, నెమ్మదిగా మాట్లాడి ఏదోలా పంపించేస్తానులే. వాళ్ళ మాటలన్నీ తలుపు చాటును నించొని వింటూ ఉంటుంది గంగమ్మ. తన కొడుకు కోడలు ఆస్తి కోసమని తనను మోసం చేశారని తెలుసుకొని బాధపడుతుంది గంగమ్మ. వెంటనే తన గదిలోకి వెళ్ళి తన కొడుకు కోడలు చేసిన మోసానికి కుమిలి కుమిలి ఏడుస్తుంది. నా కడుపును పుట్టిన కొడుకు నన్నింతలా మోసం చేస్తాడనుకోలేదు. నా చిన్న కొడుకు ఎలాగో చేయి దాటిపోయాడు. కనీసం వీడైనా తల్లిదండ్రులకు ఆసరాగా నిలబెడతాడనుకున్నాను. పెళ్ళం చేతిలో కీలుబొమ్మయ్యి ఆస్తి కోసమని తల్లిదండ్రులు మోసం చేశాడు అంటూ బాధపడుతుంది గంగమ్మ. విషయం తెలుసుకొని జగన్నాథం రవిని అడుగుతాడు. ఏరా రవి, తల్లిదండ్రులను మోసం చేసేంత దిగజారిపోయావా? ఇంత నీచమైన గుణాలు నీకెక్కడి నుంచి అబ్బాయిరా? కన్న తల్లి ఇంతలా కుమిలిపోతుంది. కనీసం నీ ముఖంలో మోసం చేశానని భావనే లేదు. నేనెక్కడ మోసం చేశాను నాన్న? తమ్ముడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇంకా ఆస్తి మొత్తం ఎలానో నాకే కదా దక్కుతుంది. ఎప్పుడో రాబోయేది ముందుగానే తీసుకున్నాను. చిచి, నీలాంటి దుర్మార్గుని కన్నందుకి నేను చాలా సిగ్గుపడుతున్నాను. మోసం చేసినా చెయ్యలేదని నీకు నువ్వు బాగానే సమర్థించుకుంటున్నావు. నీకు ఏం ద్రోహం చేశానని ఇలా చేసావురా? మీరేదంటే అది అనుకోండి. ఎలానో విషయం ఇంతవరకు వచ్చింది. అమ్మ వల్ల రోజు గొడవలే. తనతో వేగలేకపోతున్నాను అనుకో. కాబట్టి మీ ఇద్దరు కొన్ని రోజులు తమ్ముడి దగ్గర ఉంటే బాగుంటుంది. రేపే బయలుదేరండి నాన్న. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నీలాంటి కొడుకు పుట్టడమే తప్పు. కొన్ని రోజులు తమ్ముడింట్లో ఉండమంటున్నావంటే మమ్మల్ని శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నావు కదా? వద్దొద్దు. నువ్వు చూడొద్దు, వాడు చూడొద్దు. మా బ్రతికేది మేము బతకగలంలే. నువ్వేమీ మమ్మల్ని దింపాల్సిన అవసరం లేదు. ఎక్కడో దగ్గరికి వెళ్ళి తలదాచుకుంటాం. ఏ కొడుకైనా తల్లిదండ్రులు పోయాక కొరువు పెడతాడు. కానీ నువ్వు బ్రతికుండగానే కొరువు పెడుతున్నావు మాకు. ఏదో ఒక రోజు నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపడతావు అంటూ కోపంగా గంగమ్మ జగన్నాథం గదిలోకి వెళ్ళిపోతారు. గంగమ్మ, ఎక్కువ ఆలోచించకు. మనకే మంచిది కాదు. అది కాదండి, ఉన్న పలాన్న వెళ్ళిపోమంటే ఎక్కడికని వెళ్తాము? ఏ ఆసరా లేకుండా ఎలా బ్రతుకుతాం? కొడుకుల వల్ల ఇన్ని కష్టాలు పడతామని అనుకోలేదు. మనకి మన ఇద్దరమే తోడండి. ఇంకెవ్వరినీ నమ్మకూడదు. ఆ దేవుడే ఏదో దారి చూపిస్తాడులే గంగమ్మ, బాధపడకు. ఆ మరుసటి రోజు ఉదయం గంగమ్మ జగన్నాథం ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. అలా వెళ్తూ వాళ్ళు ఒక కంపెనీ గోడంకి చేరుకుంటారు. ఈ గొడవలో మనకి ఏదైనా పనికి దొరకచ్చు గంగమ్మ. పద వెళ్ళి అడుగుదాం. ఎలా ఉండేవాళ్ళమండి, ఇలా అయిపోయాము. ఇక అవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం బ్రతకలేం గంగమ్మ. తొందరగా ఏదో పనిలో చేరితే ఈ రోజు భోజనం చేయగలం. ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం పద. లోపలికి వెళ్ళి గోడౌన్లో ఉన్న వ్యక్తిని కలుసుకుంటారు. బాబు, ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందని వచ్చాము. మాకు పని ఉంటే ఇప్పించండి. ఎవరయ్యా మీరు? నేరుగా లోపలికి వచ్చేసారు. ఇక్కడ ముసలి వాళ్ళకి ఏ పని ఉంటుంది? పని లేదు, ఏమీ లేదు. ముందు బయటికి నడవండి. ఈరోజు పని చేయకపోతే ఇల్లు గడవదు బాబు. అలా అనక బాబు. పొలం పనులు మేము బాగా చేసిన వాళ్ళమే కాబట్టి మేము ఏ పనైనా చేయగలం. పని చేస్తేనే కానీ మాకు రోజు గడవదు. మా పరిస్థితిని అర్థం చేసుకొని చిన్న పనైనా ఇప్పించు బాబు. అయ్యో, యజమాని పని మీద ఊరెళ్ళాడు. వచ్చేసరికి 2 వారాలు పడుతుంది. మరి అంతవరకు సరేలేండి, ఒక పనుంది. కాకపోతే పొద్దున్న రాత్రి ఇక్కడే ఉండి పని చెయ్యాలి. కావాలంటే మీరు ఈ గొడవంలోనే ఒక మూలన పడుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఇప్పుడే పని చేయొచ్చు. సరే బాబు, ఏ పనైనా చేస్తాము. పని దొరకడమే ఎక్కువ. మొత్తానికి వాళ్ళిద్దరికీ పని కుదిరి గొడౌన్లోనే పనిచేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి.
శివలత పట్నంలో బాగా స్థిరపడతారు. ఏవండి, మనం పట్నం వచ్చి సంవత్సరం కావస్తుంది. మన బిజినెస్ అంచెలంచెలుగా ఎదిగింది. ఇంటి నుండి వచ్చి చాలా రోజులైంది. అత్తయ్య మావయ్యని చూడాలని ఉందండి. ఒకసారి వెళ్ళి జరిగిన తప్పుని క్షమించమని అడుగుదామండి. మావయ్య గారు రమ్మని ఎంతో బ్రతిమాలారు, కానీ మనమే వెళ్ళలేదు. ఒక్కసారి వెళ్ళి చూసొచ్చేద్దామండి. నేను అదే అనుకుంటున్నాను. అమ్మా నాన్న కలిసి చాలా రోజులైంది. వీలైతే వాళ్ళని ఇక్కడికే తీసుకొచ్చేద్దాము. చాలా మంచిది బాబు. ఇప్పటికైనా మీ తప్పుని మీరు తెలుసుకున్నారు. రేపే వెళ్ళి కలవండి. ఆ తరువాత రోజు ఉదయం శివలత వాళ్ళ ఊరికి బయలుదేరుతారు. దారి మధ్యలో వారికి సుజాత కనిపిస్తుంది. ఏమండి సుజాత పిన్ని, కార్ పక్క కాపండి, మాట్లాడుదాం. పట్నంలో ఉన్న తన కొడుకు ఇంటికి వచ్చిన సుజాతతో మాట్లాడుతుంది లత. బాగున్నావా పిన్ని? నిన్ను చూసి ఎన్ని రోజులైందో. ఊర్లో అందరూ బాగున్నారా? బాగున్నానమ్మా, మీరెలాగున్నారు? ఏంటి ఒక్కసారి కూడా మన ఊరు రాలేదు మీరు? ఇంతకీ మీ అత్త మామ మీ దగ్గరే ఉంటున్నారా? మా దగ్గర ఉండడం ఏంటి అత్త? ఇంకా మేమే అమ్మా నాన్నని చూడడానికి వెళ్తున్నాము. అయితే మీ దగ్గర కూడా లేరా? మరి ఎక్కడున్నారో ఏంటో. ఎక్కడున్నారోనా? అసలు ఏమైంది పిన్ని, అలా మాట్లాడుతున్నావు? అప్పుడు సుజాత జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అది విని వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. వెంటనే వాళ్ళిద్దరూ గంగమ్మ జగన్నాథాన్ని వెతకడానికి బయలుదేరుతారు. ఏవండి, అత్తయ్య మావయ్యని మనం వెతుకుదాము. దానికంటే ముందు పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి. అప్పుడైతే తొందరగా దొరుకుతారు. వాళ్ళిద్దరూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తూ ఉండగా దారిలో వారికి ఒక దృశ్యం కనిపిస్తుంది. అది చూసి వాళ్ళు చాలా సంతోషిస్తారు. గొడవలో పని లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక జగన్నాథం గంగమ్మ బస్ స్టాప్లో కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏదో ఆ అబ్బాయి మన మీద జాలి చూపించి ఈ 2 వారాలు కాశాడు. మరిప్పుడు ఎలా అండి? తల దాచుకోవడానికి చోటు కూడా లేదు. ఈ పని ఎలా దొరికిందో వేరొక పని అలానే చూపిస్తాడు ఆ దేవుడు. అంతవరకు బస్ స్టాప్లో తలదాచుకుందాము. వాళ్ళు బస్ స్టాప్లో కూర్చొని ఉండడం శివలత గమనిస్తారు. వాళ్ళిద్దరినీ చూసి శివలత చాలా సంతోషిస్తారు. అమ్మా, ఏంటి ఇక్కడున్నారు? పదండి నాన్న, మన ఇంటికి వెళదాము. సుజాత పిన్ని అంతా చెప్పింది అత్తయ్య. మీకోసమనే వెతుకుతున్నాము. ఇదిగో ఇలా కనిపించారు. పదండి మావయ్య, మన ఇంటికి వెళ్దాము. ఎవరే నీకు అత్తయ్య? నీ వల్లేనే మాకు ఈ గతి పట్టింది. మా చావేదో మేము చస్తాంలే. నువ్వేమీ మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళండి. ఇంకా మా మీద కోపం పోలేదా అమ్మా? జరిగిందంతా మర్చిపోయి మన ఇంటికి వెళ్దాం పదండి. అవునత్తయ్య, చిన్నవాళ్ళమి, ఏదో తెలియక తప్పు చేశాము. మమ్మల్ని క్షమించండి. ఇన్ని రోజులు ఎలా బ్రతికామో ఇప్పుడు అలాగే ఉంటాంరా. మా నాన్న మమ్మల్ని ఇలా వదిలేయండి. నువ్వు మీ అన్నయ్య తల్లిదండ్రులకు మంచి బహుమానాన్ని ఇచ్చారురా. మంచి గుణపాఠాన్ని చెప్పారు మాకు. ఎవరి మీద ఆధారపడకూడదు, చివరికి పిల్లల మీద ఆధారపడకూడదు. ఇక వెళ్ళండిరా, మీ బ్రతుకులే మీరు బ్రతకండి. మేము ఎక్కడికి రాము. ఇంక మా గురించి ఆలోచించొద్దు. అయినా ఇప్పుడొచ్చారేంటి? ఇంతకాలం మేమున్నామో పోయామో అనే పట్టించుకోలేదు. ఇప్పటికిప్పుడు వచ్చి దొంగ ప్రేమ చూపిస్తున్నారా? ఏదో దారిలో కనిపించాం కాబట్టి వచ్చారు. లేదంటే మీరు మమ్మల్ని పట్టించుకుంటారా? వెళ్ళరా, వెళ్ళు. నీ పెళ్ళం మాటలే విను. దాని మాటలు విని మమ్మల్ని వదిలేసావు కదా. ఏదో అవసరం ఉంటే గాని మా దగ్గరికి రారు. ఎలానో ఆస్తంతా పోయింది. ఇంకా వీళ్ళకి ఏ దిక్కు లేదు. ఇంట్లో పని మనిషిగా తెచ్చుకుంటే అలా పడుంటారు అనే ఉద్దేశంతోనే కదా మా దగ్గరికి వచ్చారు. మీ ఆలోచనలు నాకు బాగా తెలుసు. వెళ్ళండి వెళ్ళండి. ఇంకా మిమ్మల్ని నమ్మి మోసపోలేము. అదేంటత్తయ్య అలా అంటున్నారు? మాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. అవునమ్మా, నువ్వు అనుకున్నట్లుగా మేమేమీ ఆలోచించట్లేదు. మీరున్న పరిస్థితిలో ఎవరున్నా ఇలాగే మాట్లాడతారు. దయచేసి మమ్మల్ని క్షమించి ఇంటికి రండి. తల్లిదండ్రులు కదా, ఎలా అయినా క్షమిస్తారని మీ ధైర్యం. మోసం చేయడం మీ వంతు, క్షమించడం మా వంతు. ఇంకా మీ నాటకాలు ఆపండి. మా గుండెల్ని పిండేసింది చాలు. ఇంకా బయలుదేరండి. నాన్న, అప్పుడు మీరు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లాలని చాలా ప్రయత్నించారు. కానీ మీ మాట వినకుండా తప్పు చేశాను. కానీ మీరు మాత్రం అలా చేయొద్దు.
నాన్న, నువ్వైనా కాస్త అమ్మకు చెప్పు. ఈ ఒక్కసారికి నా మాట వినరండి నాన్న. ఒకవేళ మేము మోసం చేస్తున్నామని అనిపిస్తే ఆ తర్వాత మీకు ఏదనిపిస్తే అదే చేయండి అని శివ తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి ఎలా అయినా వాళ్ళతో రమ్మని ప్రాధేయపడతాడు. గంగమ్మ, పిల్లలు వాళ్ళ తప్పులకు పశ్చాత్తాపడుతున్నారు కదా, ఇంక నువ్వు మొండుపట్టు వీడి వాళ్ళని క్షమించు. వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు కదా, మన పిల్లలే కదా. వెళ్ళి చూద్దాం, మనకు అంతగా నచ్చకపోతే మళ్ళీ వచ్చేద్దాం అని చెప్పి గంగమ్మని ఒప్పిస్తాడు జగన్నాథం. గంగమ్మకి ఇష్టం లేకపోయినా భర్త మాట కాదనలేక సరే అంటుంది. మరొక వైపు ఉమా, రవి వాళ్ళ వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. బావా, మీరు స్టార్ హోటల్ పెట్టాలనుకుంటున్నారు కదా, ఇక నుంచి మీ కళ నెరవేరబోతుంది బావా. దానికోసం నేను ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చాను. ఇదిగో, ఈ సార్ ఉన్నారు కదా, ఈయన పట్నంలో పెద్ద పెద్ద హోటల్ నడిపించాడు. ఈయనకి బోల్డ్ అంత అనుభవం ఉంది. మీరు ఇట్టే డెవలప్ అయిపోతారు బావా. అందుకోసమే ఈయన తీసుకొచ్చాను. నమస్తే సార్, నా పేరు రాకేష్. పవన్ చెప్పినట్టుగా నేను పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ నడిపించాను. అందులో అనుభవం అయితే నాకు చాలా ఉంది. సిటీలో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ స్టార్ హోటల్ మీకు ఇవ్వాలని ఆఫర్ తీసుకొచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ హోటల్ మీరు కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. పవన్ నాకు మీ గురించి అంతా చెప్పాడు. మీలాంటి వాళ్ళైతే ఈ హోటల్ని బాగా డెవలప్ చేయగలరని మీకోసం ఈ ఆఫర్ తీసుకొచ్చాను. మీరు జస్ట్ మనీ ఇన్వెస్ట్ చేస్తే చాలు, నేను హోటల్ని మేనేజ్ చేస్తాను. నాకు మంత్లీ మీరు శాలరీ ఇస్తే చాలు. మాకు మీ ఆఫర్ నచ్చింది సార్. వ్యాపారంలో మాకు అనుభవం ఉంది, కానీ ఇలాంటి పెద్ద పెద్ద హోటళ్ళు నడిపే అనుభవం అయితే లేదు. కాబట్టి ఈ హోటల్ని నడిపే పూర్తి బాధ్యత మీకే అప్పగిస్తున్నాం. ష్యూర్ సార్, మీరంతగా చెప్పాలా? నా చేతిలో పడే ఏ హోటల్ అయినా చాలా మంచి స్థాయికి వెళ్తుంది. అయితే బాబు, ఆ హోటల్ మా పేరు మీద ఎప్పుడు రాస్తారు? అడ్వాన్స్ పే చేయగానే డాక్యుమెంట్స్ రెడీ చేస్తాం మేడం. రిమైనింగ్ అమౌంట్ కట్టేస్తే ఇంకా హోటల్ మీ పేరు మీదకే వచ్చేస్తుంది. అప్పుడు రవి వెంటనే డబ్బులు తెచ్చి రాకేష్కి అడ్వాన్స్ మనీ ఇస్తాడు. తీసుకోండి సార్ అడ్వాన్స్. మీరు డాక్యుమెంట్స్ తొందరగా రెడీ చేయండి. ఆ తరువాత మిగిలిన డబ్బులు ఇస్తాను. ఈ హోటల్ ఎలా అయినా మాకే దక్కాలి. అలా రాకేష్ రవితో డీల్ కుదుర్చుకుంటాడు. సిటీలోని మెయిన్ సెంటర్లో రవి తీసుకున్న హోటల్ ఉంటుంది. టాప్ హోటల్ కావడంతో వాళ్ళ వ్యాపారం చాలా బాగా సాగుతుంది. సార్, చూస్తున్నారుగా మీ హోటల్ ఎంత బాగా నడుస్తుందో. మెల్లగా ఈ హోటల్ని టాప్ 1కి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తున్నా సార్. చాలా థ్యాంక్స్ రాకేష్. నీ వల్లే మా స్టార్ హోటల్ ఇంత బాగా నడుస్తుంది. నేను కూడా మీ దగ్గర వ్యాపార మెలకువలు నేర్చుకుంటాను. ఇలాంటి ఒక పెద్ద వ్యాపారం చేసి సొసైటీలో నెంబర్ 1గా ఎదగాలనేదే నా చిరకాల కోరిక. అది మీ ద్వారా నెరవేరబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకరోజు శివ, లత, జగన్నాథం, గంగమ్మ రవి హోటల్కి వస్తారు. వాళ్ళ హోటల్లో కూర్చొని మాట్లాడుకోవడం చూస్తాడు రవి. ఏంటి, ఇక్కడికొచ్చి కూర్చొని నవ్వుకొని మరీ మాట్లాడుతున్నారు? ఇది ఎవరి హోటలో తెలుసా? చూడండి, ఈ సిటీలో ఉన్న టాప్ హోటల్ ఇది. ఇలాంటి స్టార్ హోటల్కి మీరొచ్చారేంటి? ముందు ఎలాంటి ప్లేసులకి వెళ్ళాలో తెలుసుకోండి. మీలాంటి వాళ్ళ కోసం కాదు మేము ఈ హోటల్ పెట్టింది. మిమ్మల్ని చూస్తే వచ్చే కస్టమర్లు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. చిచ్చి, ఇది మీ హోటలా? ఇలాంటి వాళ్ళ హోటల్కి ఎందుకురా తీసుకొచ్చా? పదండి, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళ హోటల్ ఏంటమ్మా, ఇది నీ హోటల్. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా తినొచ్చు. మనం ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళాలి? కావాలంటే వాళ్ళే వెళ్తారు బయటికి. ఏంటి, ఇది మీ హోటలా? చూడు తమ్ముడు, ఆస్తి మొత్తం ఎప్పుడో నా పేరు మీదే రాయించుకున్నాను. నా పేరు మీద ఉన్న ఆస్తితోనే ఈ హోటల్ కొన్నాను. ఇంకా ఈ హోటల్ కూడా నా పేరు మీదే ఉంది. ఏంటి, ఇది మీ హోటలా? ఉండు, ఇప్పుడే తెలుస్తాను ఎవరి హోటలో. చెప్పరా రాకేష్, ఇది ఎవరి హోటలో? మా అన్నయ్యకి తెలియకుండా మా అమ్మ పేరు మీద ఈ హోటల్ రాయించామని చెప్పు. ఇదంతా మన ఇద్దరం వేసిన ప్లాన్ అని కూడా చెప్పు. ఏమీ లేదన్నయ్య, ఆస్తి విషయంలో అమ్మా నాన్నని ఎలా మోసం చేసావో నేను కూడా నిన్ను అలాగే మోసం చేశాను. సింపుల్.
అవును సార్, ఈ హోటల్ మీ పేరు మీద లేదు, మీ అమ్మగారి పేరు మీదే ఉంది. ఫేక్ డాక్యుమెంట్స్లో మాత్రం ఈ హోటల్ మీకే చెందుతుంది అని సైన్ పెట్టించాను. కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్లో మాత్రం ఈ హోటల్ మీ అమ్మగారికే చెందుతుందని రాయించాను. మీరు ఎక్కడ కనిపెడతారో అని కొన్ని డాక్యుమెంట్స్ మీ చేత చదివించలేదు. మోసం మోసం అంతా మోసం. అసలు మీరు మనుషులేనా? సొంత అన్నయ్యని మోసం చెయ్యాలని నీకెలా అనిపించిందిరా? ఛీ, నీలాంటి వాడిని తమ్ముడని చెప్పుకోవడమే నాకు సిగ్గుగా ఉంది. నువ్వు చేసిన మోసం దగ్గర ఇది చాలా చిన్నదే. సొంత తమ్ముడు మోసం చేస్తే నువ్వు ఇంతలా బాధపడుతున్నావే, సొంత కొడుకు తల్లిదండ్రులు మోసం చేస్తే వాళ్ళు ఇంకెంత బాధపడాలి? దీన్నే దెబ్బకు దెబ్బ అంటారు. నీ వరకు వస్తేనే గాని ఆ బాధ అర్థం కాలేదే. ఒక విషయం గుర్తుపెట్టుకో అన్నయ్య, మనం ఎవరినైనా మోసం చేస్తే అదే మోసం మళ్ళీ ఏదో ఒక రోజు తిప్పు కొడుతుంది. మీలాంటి వాళ్ళకి ఇలా కాదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే గానీ నా హోటల్ నాకు తిరిగి రాదు. సార్, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏమీ లాభం ఉండదు. ఎందుకంటే ఈ హోటల్ మీ అమ్మగారి పేరు మీదే ఉంది. మీరు కోర్టు కేసు వేసినా అక్కడ కూడా మీ అమ్మగారికే చెందుతుందని చెప్తారు. అంతా విన్నావుగా అన్నయ్య, మమ్మల్ని బయటికి పంపించాలనుకున్నావు. ఇప్పుడు మర్యాదగా మీరే బయటికి నడవండి. ఇంక నీకు ఈ హోటల్కి ఏ సంబంధం లేదు. రవి వాళ్ళని తిట్టుకుంటూ బాధగా బయటికి వచ్చేస్తాడు. ఇంతలా మోసం చేస్తారనుకోలేదండి. పోలీస్ కేసు వేసిన మన హోటల్ మనకి తిరిగి రాదు. ఇప్పుడేం చేద్దామండి? తమ్ముడు అన్నేసి మాటలన్నా అమ్మ నాన్న వాడిని అడ్డలేదు. ఇంక మనం ఎక్కడికి వెళ్ళినా మనకి న్యాయం జరగదు. పోనీ మన ఇంటికి వెళ్దామన్నా ఊర్లో నా మొహం ఎలా చూపించుకోగలను? ఎవరూ లేరని ఎందుకలా బాధపడుతున్నారు? మా అమ్మ వాళ్ళు ఉన్నారుగా. పదండి, మా పుట్టింటికి వెళ్దాం. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. అప్పుడు ఉమా వాళ్ళ అమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మో, మా ఇంటికా? వీళ్ళిద్దరిని నేనెలా పోషించగలను? పెనం మీదట్టు పొయ్యిలో పడ్డట్టు వీళ్ళ కష్టాలన్నీ నానెత్తిన రుద్దపోతారేట్రా బాబు. అమ్మా ఉమా, మీ ఇంటికి వచ్చి మేము చాలా రోజులైంది కదా. అక్కడ మా ఇల్లు వాకిలి ఎలా ఉందో ఏంటో. ఇల్లంతా చక్కబెట్టాక మీకు కబురు చేస్తాను, అప్పుడు మీరు వద్దరు కానీ. పదరా పవన్, మన ఇంటికి వెళ్దాం. అక్క వాళ్ళు తర్వాత వస్తారు అని మెల్లగా జారుకుంటారు పవన్ వాళ్ళ అమ్మ. అందరూ వదిలేయడంతో రవి ఉమ ఒంటరిగా మిగిలిపోతారు. డబ్బు ఉంటే అందరూ కోరుకుంటారు, డబ్బు లేకపోతే అందరూ చేదురించుకుంటారు అనే నిజాన్ని ఉమా రవి గ్రహిస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు మీదే అలా నడుచుకుంటూ వెళ్తారు. చేతికందిన ఆస్తి క్షణంలో చేజారిపోవడంతో ఉమా మానసిక క్షోభకు గురవుతుంది. ఒకరోజు శివ కారు మీద వెళ్తూ ఉండగా తన వదిన నిస్సహాయ స్థితిలో పడి ఉండడం చూస్తాడు. అన్నయ్య, వదినకి ఏమైంది? కొన్ని రోజుల నుంచి తిండి లేక మీ వదిన కళ్ళు తిరిగి పడిపోయింది. పదన్నయ్య, హాస్పిటల్ తీసుకుని వెళ్దాం. వెంటనే ఉమాని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించి అట్నుంచటే శివ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. శివ జరిగిన విషయమంతా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడు. తన కొడుకు కోడల్ని దీనస్థితిలో చూసిన గంగమ్మకి కడుపు తరుక్కుపోతుంది. బాబు శివ, ఒక మాట చెప్తాను విను. జరిగిందేదో జరిగిపోయింది, ఇంకంతా మర్చిపోండి. అన్నయ్య పరిస్థితి అస్సలు బాలేదురా. ఇలాంటి సమయంలో నువ్వు తప్ప ఇంకెవరు ఆదుకుంటారు చెప్పు? తల్లిదండ్రులన్నా అన్నదమ్ముడన్నా నీకు ప్రేమాభిమానాలు ఎక్కువని నాకు తెలుసురా. ఇక నుంచి అన్నయ్య కూడా మనతోనే కలిసుంటాడు. ఎప్పటికీ మీ ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలి. అదే తల్లిదండ్రులుగా మేము కోరుకుంటున్నాం. కష్టమైన సుఖమైన ఒకరికొకరు తోడుగా ఉండండి. శివ, నీకెలాగో ఆ పూల వ్యాపారం ఉంది కదరా. అన్నయ్యకైతే ఏ ఆధారం లేదు. ఆ హోటల్ అన్నయ్యకి ఇద్దాం, చూసుకుంటాడు. అమ్మా, నన్ను క్షమించండి. నేను మీ అందరి పట్ల చాలా పెద్ద తప్పు చేశాను. ఇలా జరగడం వల్ల నా వాళ్ళెవరో బయట వాళ్ళెవరో తెలుసుకున్నాను. నేను మీకింత ద్రోహం చేసినా సరే హోటల్ మళ్ళీ మాకే ఇస్తున్నారు. మీ స్థానంలో కనుక నేనుండుంటే ఇలా చేరదీసేవాడినే కాదేమో. స్వార్థం అహంకారంతో నిండిపోయిన మాకు మీ మంచితనంతో మాకు కళ్ళు తెరిపించారు. ఆకలి దప్పులతో తిరుగుతున్న మాకు ఏ ఒక్కరూ సాయం చేయలేదు. ఆకలితో అనారోగ్య పాలైన ఉమాని చూసి తమ్ముడు వెంటనే వచ్చి కాపాడాడు. నన్ను కూడా క్షమించండి. మొదటి నుంచి అన్ని గొడవలకి కారణం నేనే.
మేము చేసిన మోసాలని గుర్తు చేసుకోకుండా కష్ట సమయంలో మమ్మల్ని ఆదుకున్నారు. మీకెప్పటికీ రుణపడి ఉంటాం. అమ్మా, హోటల్ మీద వచ్చే లాభాలు నేను తమ్ముడు సగం సగం చేసుకుంటాం. వ్యాపారంలో ఎలాంటి భేదాలు రాకుండా చూసుకుంటాను. మొత్తానికి నా కొడుకులిద్దరూ కలిసిపోయారనమాట. మొత్తానికి అందరూ కలిసిపోయాము. గంగమ్మ, నువ్వు కోరుకున్నట్టుగానే నీ కొడుకులిద్దరూ ఇక నుంచి నీ దగ్గరే ఉంటారు. ఉమ్మడి కుటుంబంగానే ఉంటాం మనం. ఆ తరువాత వాళ్ళందరూ ఆనందంగా కలిసిమెలిసి ఉంటారు.